తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. Hello, how are you? I'm good. How are you? I am doing great. So, first of all, congratulations. So, pleasure to have you on the show. And 393 ర్యాంక్ ఆ నంబర్ చూసినప్పుడు కానీ వాట్ వాజ్ ద ఫీలింగ్ అనేది యూజువలీ పీపుల్ విల్ ఆస్క్ కదా, అంటే దట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో చుట్టూ కేఓస్ ఉంటుంది, అందరూ పీపుల్ విల్ బి కంగ్రాచులేటింగ్, దే వాంట్ టు టాక్ టు యూ ఆల్ ద టైమ్ ఆ టైంలో స్పెషలీ. బట్ డీప్ ఇన్సైడ్ యువర్ హెడ్ ఒక థాట్ ఉంటుంది. సో వాట్ వాజ్ దాట్ వన్ థాట్? Thank you, first of all. Thank you for inviting me. First time name చూసినప్పుడు what I felt was relief more than happiness. రైట్. ఎందుకంటే చాలా లాంగ్ జర్నీ చూశాను. ఎప్పుడైతే లిస్ట్లో నేమ్ వచ్చిందో అప్పుడు ఒక సెన్స్ ఆఫ్ రిలీఫ్ ఉన్నింది డీప్ ఇన్సైడ్ మై హెడ్. సో దట్ వాజ్ మై ఫస్ట్ ఫీలింగ్ ఆఫ్టర్ లుకింగ్ అట్ ద పీడిఎఫ్. ఓకే, ఓకే. సో కంపేర్ చేసుకున్నారా? అంటే 393 ర్యాంక్ వచ్చింది. సో ఎన్నొచ్చుండొచ్చు అండ్ ఇంటర్వ్యూలో నేను ఎంత స్కోర్ చేసి ఉండొచ్చు, ఆర్ మెయిన్స్కి దీనికి ఎంత యాడ్ అయి ఉండొచ్చు అని చెప్పేసి వెంట వెంటనే క్యాల్కులేట్ చేసుకుని ఉండొచ్చు కదా. సో హౌ ఇస్ ఇట్? ఎగ్జామ్ రిజల్ట్స్ రాకముందే క్యాల్కులేషన్స్ చేసుకుంటూ ఉంటాము. ఓకే, ఇన్ని రావచ్చేమో, అన్ని రావచ్చేమో అని. యాక్చువల్లీ రియల్గా వచ్చినప్పుడు కూడా ఐ మీన్ అంత మ్యాచ్ అవ్వకపోయినా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ కొంచెం మ్యాచ్ అయ్యాయి. అవునా? ఆప్షనల్లో మెయిన్గా ఆప్షనల్లో నేను అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువే వచ్చాయి. ఓకే. ఇంటర్వ్యూలో కూడా నేను అనుకున్నట్లే వచ్చాయి. సో యా, అది క్యాలిక్యులేషన్ ఆటోమేటిక్గా మొదలైపోయింది. అవునా? సో నేను అనుకున్నట్లే వస్తాయా లేదా ఇంకా ఎక్కువ వస్తాయా అని అలా క్యాలిక్యులేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఓకే. సో ఆప్షనల్ ఆర్ మెయిన్స్ రైటింగ్ ఓకే, కానీ ఇంటర్వ్యూలో ఎలా ఎక్స్పెక్ట్ చేశారు? అంటే ఇంతే రావచ్చు అని చెప్పేసి మీరు ఎలా అనుకుంటారు? ఎలా? అంటే లాస్ట్ టైం కూడా ఇంటర్వ్యూ ఇచ్చాను. సో దాని ప్రకారం నేను కొంచెం జడ్జ్ చేయగలిగాను. లాస్ట్ టైం కంటే కొంచెం ఎక్కువ వస్తాయేమో, అబవ్ యావరేజ్ రావచ్చు అని అనుకున్నాను. ఓకే. సో అలానే వచ్చాయి. రైట్, రైట్. సో దిస్ యువర్ 4th అటెంప్ట్ కదా. అవునండి. సో 3 అటెంప్ట్స్ అంటే డెఫినెట్లీ కంపేర్ చేసుకుంటాం కదా. 3 అటెంప్ట్స్లో లేనిదేంటి, 4th అటెంప్ట్తో ఉన్నది ఏంటి అంటే వాట్ యూ సే? ఐ థింక్ థర్డ్ అటెంప్ట్లో ఐ రీచ్ టిల్ ఇంటర్వ్యూ స్టేజ్. సో అక్కడ నాకు తెలిసింది నేను ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాను, పిన్ పాయింటెడ్గా నాకు తెలిసింది. ఓకే. సో ఈ ఫోర్త్ అటెంప్ట్లో ఆ మిస్టేక్స్ అన్నీ కవర్ చేసుకోవడానికి ట్రై చేశాను. సో ఈసారి నేను డిఫరెంట్గా చేసింది ఏంటి అంటే ఆప్షనల్కి ఎక్కువ టైం ఇవ్వడం, రైట్. ఇంటర్వ్యూలో కొంచెం కామ్గా ఉండడం, కాన్ఫిడెంట్గా ఉండడం. ఓకే. లాస్ట్ టైం నర్వస్నెస్ వల్ల నేను కొంచెం బాగా చెప్పలేకపోయాను ఆన్సర్స్. ఈసారి కొంచెం కామ్గా కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేశాను అనిపించింది. అవునా? సో మేబీ అలవాటు పడ్డం వల్ల అండ్ అక్కడికి వెళ్ళాక డెఫినెట్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్పేస్లో ఉన్నప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం అనేది అప్పుడే అర్థమవుతుంది. డెఫినెట్లీ ముందైతే అర్థం అవ్వదు. సో మీరు ఆల్రెడీ ఫేసెస్ వచ్చారు కాబట్టి యూ కుడ్ డూ బెటర్ దిస్ టైం. అవును, రైట్. ఆ లాస్ట్ టైం ఉన్న ఎక్స్పీరియన్స్ కూడా యూజ్ అయిందనే చెప్తాను. ఓకే, ఓకే. సో సో ఇంటర్వ్యూ ఫేజ్లో మీకు మీరు ఫేస్ చేసిన క్వశ్చన్స్ ఏంటి? అండ్ డెఫినెట్లీ మీ నేమ్ తుషారిక. సో వాట్ డస్ ఇట్ మీన్? అండ్ దాని గురించి ఏమైనా అడిగారా? యాక్చువల్లీ నేను మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ అడిగేవాళ్ళు వాట్ ఇస్ తుషారిక అని. మెయిన్ ఇంటర్వ్యూలో నాకు మా క్వశ్చన్ రాలేదు. ఓకే. నాకు వచ్చిన క్వశ్చన్స్ మోస్ట్లీ సిచ్యువేషనల్ బేస్డ్ ఆర్ అనలిటికల్గా ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయితే మీరు ఏం చేస్తారు మీ డిస్ట్రిక్ట్కి అలా అడిగారు. ఇంకా ట్రైబల్ ఏరియాలో మిమ్మల్ని పోస్ట్ చేస్తే మీ ఈసీఈ నాలెడ్జ్ ఎలా యూస్ చేస్తారు ఆ డిస్ట్రిక్ట్లో. ఓకే. అలాంటి సిచ్యువేషనల్ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయి నాకు. అది కాకుండా ఆంధ్రప్రదేశ్ గురించి రీసెంట్గా జరిగిన డేవోస్ సమిట్లో ఆంధ్రాకి ఏం ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి, 3 క్యాపిటల్స్ ఉండాలా లేదా, వాట్ వాజ్ యువర్ ఆన్సర్ రిప్లై టు దట్? మై రిప్లై వాజ్ 3 క్యాపిటల్స్ అట్ దిస్ స్టేజ్, అంటే ఏదైతే నేసెంట్ స్టేజ్ 10 ఇయర్స్ ఆల్మోస్ట్ 10-11 ఇయర్సే అయ్యింది బైఫర్కేషన్ అయ్యి, ఈ స్టేజ్లో 3 క్యాపిటల్స్ ఇస్ నాట్ ఎ గుడ్ ఆప్షన్ అన్నట్లు నేను చెప్పాను. ఓకే. సో దట్ వాజ్ మై ఆన్సర్. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుంటారు కదా ఏదో దానికి. అంటే అదే ఎందుకంటే నేసెంట్ స్టేజ్లో ఫైనాన్షియల్ బర్డెన్ ఉంటుంది స్టేట్ పైన. ఒక క్యాపిటల్ కన్స్ట్రక్ట్ చేయడానికే వీ నీడ్ సో మచ్ ఆఫ్ ఫండ్స్. సో అప్పుడు 3 క్యాపిటల్స్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఇంకా ఎక్కువ ఫైనాన్షియల్ బర్డెన్ అవుతుంది అన్నట్లు చెప్పాను నా ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఓకే. బట్ ఎలా ఫేస్ చేస్తారంటే మీరు చెప్పిన ఆన్సర్ వాళ్ళు ఓకేనా కాదా, ఇది చెప్పుండొచ్చా అని చెప్పి వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ తెలుస్తాయా? లేదంటే హౌ కుడ్ యూ జడ్జ్? అసలు చైర్మన్ సార్ అయితే ఒక్క ఎక్స్ప్రెషన్ లెస్గా ఉన్నింది ఫేస్. మిగతా మెంబర్స్ అయినా కనీసం తలుపుతున్నారు, ఎస్ అని చెప్తూ ఉన్నారు. చైర్మన్ సార్ వాజ్ నాట్ అట్ ఆల్ గివింగ్ ఎనీ ఎక్స్ప్రెషన్స్. ఓకే. సో ఏ బోర్డు ఉండే మీకు? దాసా సార్ బోర్డ్. ఓకే, ఓకే. సో
ప్రయర్ నాలెడ్జ్ ఏమన్నా ఉంటుందా మీకు దాని గురించి? అంటే ఇంటర్వ్యూ గురించి కానీ, అంటే ఎలాంటి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు బిఫోర్ గెట్టింగ్ ఇన్? ఇన్‌స్ట్రక్షన్స్ ఏముండవు. లైక్ మా దగ్గర ఫార్మ్స్ అన్నీ ఫిల్ చేయించుకుంటారు. వి విల్ సిట్ ఇన్ కామన్ రూమ్ అనమాట. బోర్డ్ వైస్ ఒక టేబుల్‌లో కూర్చోబెడతారు. విల్ ఫిల్ ఫార్మ్స్. హుహు. ఇన్‌స్ట్రక్షన్స్ అంటూ ఏముండవు. ఓకే. జస్ట్ ప్రీవియస్ ఇచ్చిన క్యాండిడేట్స్ నుంచైనా, వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ నుంచైనా, దాని నుంచి నేర్చుకుని మేము మమ్మల్ని గ్రూమ్ చేసుకొని వెళ్ళడమే అంతే. ఓకే. ఓకే. రైట్. సో, యూ ఆర్ ఫ్రమ్ తిరుపతి కదా! ఆ! సో, ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అండ్ టాకింగ్ అబౌట్ యువర్ పర్సనల్ థింగ్స్. ఆ! మా నాన్న బీఎస్ఎన్ఎల్‌లో జూనియర్ ఇంజినీర్‌గా వర్క్ చేసి రిటైర్ అయ్యారు. వీఆర్ఎస్ తీసేసుకున్నారు. అందరూ తీసుకున్నప్పుడు ఓకే. 2019లో. అమ్మ టీటీడీలో సూపరింటెండెంట్ హుహు. వర్క్ చేస్తున్నారు. ఓకే. ఒక అక్క ఉన్నారు. అక్క యూఎస్‌లో ఎంఎస్ చేసి అక్కడే సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నారు. హుహు. ఓకే. ఓకే. నేను చిన్నప్పటి నుంచి ఇంటర్ వరకు అక్కడే చదువుకున్నా తిరుపతిలో. ఇంటర్ తర్వాత బీటెక్‌కి చెన్నైకి వెళ్ళాను. ఎస్ఎస్ఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో చేశాను. ఎ నా గ్రాడ్యుయేషన్ అయిపోయాక కాలేజ్ ప్లేస్‌మెంట్ వచ్చినా కూడా అదేమీ యాక్సెప్ట్ చేయకుండా ఈ ప్రిపరేషన్‌లోనే ఉన్నాను. ఓకే. ఓకే. హ్మ్. సో, ట్రిపుల్ ఈ కదా! ఆ! సో, అక్కడ ఈసీ. ఈసీఈయా? ఆ! సో, ఎక్కడ ఈసీఈ, ఎక్కడ ఆంథ్రోపాలజీ, ఎక్కడ యూపీఎస్సీ జర్నీ అసలు ఎలా? హౌ డిడ్ ఇట్ బిగిన్? యాక్చువల్లీ ఒక బ్యాక్ ఆఫ్ ద మైండ్ నాకు ఎప్పటినుంచో ఉన్నింది సివిల్ సర్వీసెస్‌కి రావాలి అని. చిన్నప్పటి నుంచి ఇంట్లో కూడా చాలా మంచి ఇన్‌స్పైరింగ్ స్టోరీస్ చెప్పి అలా పెంచారు. ఎందుకంటే అమ్మకి, నాన్నకి ఇద్దరికీ ఎక్స్‌పీరియన్స్ ఉన్నింది సివిల్ సర్వెంట్స్ కింద వర్క్ చేయడం వల్ల. ఓకే. సో, వాళ్ళు చెప్పిన ఎక్స్‌పీరియన్సెస్ వల్ల అదొక బ్యాక్ ఆఫ్ ద మైండ్ అది ఉండిపోయింది రైట్. అలానే. రైట్. అండ్ కాలేజ్‌లో నేను ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేయడం, కొంచెం లీడర్‌షిప్ అబిలిటీస్ అవి బిల్డ్ చేసుకోవడం. అండ్ ఒకసారి మెన్స్ట్రుయల్ హైజీన్ క్యాంపెయిన్‌లో పార్టిసిపేట్ చేశాను. అప్పుడు నియర్ బై స్లమ్‌కి వెళ్ళాం మేము. మెన్స్ట్రుయల్ హైజీన్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి. అప్పుడు వాళ్ళ స్టేట్ ఆఫ్ దట్ స్లమ్ చూసి నాకు చాలా బాధేసింది. లైక్ బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేకుండా ఉన్నింది. ఇన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నా వాళ్ళ దాకా ఎందుకు రావట్లేదు హ్మ్. అని అదొకటి నాతో ఉండిపోయింది అలానే. సో, ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ అదర్స్ ఆల్సో. ఓకే. అందుకని ఇటు సైడ్ వచ్చాను. ఓకే. సో, లాట్ ఆఫ్ మల్టిపుల్ అంటే ఈవెంట్స్ వైస్ గాని, లేదంటే ఏదైనా సిట్యుయేషన్స్ వైస్ గాని దాని నుండి ఇన్‌స్పిరేషన్ తీసుకోవడం వేరు. హ్మ్. అండ్ మీరన్నట్టుగా మీరు ఇన్‌స్పిరేషనల్ స్టోరీస్ వింటూ పెరిగారు గాబట్టి, సో, డెఫినెట్‌లీ ఏదన్నా స్టోరీ ఉందా మాతో షేర్ చేసుకోవడానికి? ఇన్స్పిరేషనల్ స్టోరీస్ అంటే చాలా ఉన్నాయి. యాక్చువల్లీ తిరుపతిలోనే ఫర్ సపోజ్ తిరుపతి డెవలప్‌మెంట్ గురించి అక్కడ ఒక చిన్న చేంజ్ పిలిగ్రిమ్స్‌కి ఎలా హెల్ప్ అవుతుంది అన్నట్లు అమ్మ చెప్పేవాళ్ళు. హ్మ్. చిన్నప్పుడు గూడా లైక్ క్యూ సిస్టమ్‌ని ఎలా చేంజ్ చేశారు. ఆర్ ఎల్స్ బేసిక్ ఫెసిలిటీస్ లైక్ వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయడం, ఓకే. వాటర్ ప్రొవైడ్ చేయడం టైమ్ టు టైమ్. వాళ్ళకేమీ కాకుండా ఐ మీన్ అన్ని ఫెసిలిటీస్ ఉండేటట్లు చూసుకోవడం. ఇలాంటివి చాలా చెప్పేవాళ్ళు. సో, ఓకే. దాని ఓకే. ఎవరైనా స్పెసిఫిక్ పర్సన్ ఉన్నారా ఇన్‌స్పిరేషన్ అంటే? అలా ఏం లేదు. ప్రతి ఒక్కరి నుంచి ఏదైనా గుడ్ ఉంటే అది నేను తీసుకుంటాను. ఓకే. ఒక పర్టిక్యులర్ పర్సన్ అంటే అది చాలా కష్టం చెప్పడం. రైట్. రైట్. సో, ఈసీఈ చేసిన తర్వాత డెఫినెట్‌లీ ఆహ్, ఎవరైనా అక్క ఆల్రెడీ యూఎస్‌లో ఉన్నారన్నారు కాబట్టి, హ్మ్. సార్టెడ్ లైఫ్ అక్కడికెళ్ళిపోవచ్చు అనేదే ఉంటది. చాలా లైక్ ఈజీ వే కాదు అది. ఆ! అక్కడికెళ్ళిన తర్వాత టఫ్ టైమ్స్ ఉంటాయి వాళ్ళకి కూడా. బట్ అగైన్ అదొక సార్టెడ్ లైఫ్ అన్న ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది గదా! సో, అవును. సివిల్ సైడ్ ఒస్తాను అంటే మళ్ళా ఇంట్లో ఏమనలేదా మిమ్మల్ని? యాక్చువల్లీ ఇంట్లో అందరూ సపోర్టివ్ ఉండేవాళ్ళు. అక్క కూడా ఎప్పుడైతే అక్కని పంపించడం కూడా చాలా పెద్ద విషయం. యూఎస్‌కి పంపించడం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి. సో, చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. మేమేమనుకుంటే అది చేయమని అంత ఫ్రీడమ్ కూడా ఇచ్చేవాళ్ళు. ఓకే. కానీ రిలేటివ్స్, మిగతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు కొంచెం డౌట్‌ఫుల్‌గా ఐ మీన్ కొన్ని మాటలనేవాళ్ళు. లైక్ ఎందుకు ఎలానో అక్క అక్కడుంది కదా! హ్మ్. పంపించేయొచ్చు కదా! ఇంకా ఈజీగా సెటిల్ అయిపోతది కదా! త్వరగా సెటిల్ త్వరగా అయిపోతది అయిపోతది. కదా! అని. ఇంత కష్టం ఎందుకు అన్నట్లు. బట్ నాకు చెయ్యాలని ఉన్నింది. సో, నేనే రిగ్రెట్ పెట్టుకోకూడదు అనుకున్నాను. ఇప్పుడు ఎంఎస్‌కి ఏంటి మళ్ళీ కూడా వెళ్ళొచ్చు. ఆ ఆప్షన్ ఉంటది కాబట్టి, నేను నా లైఫ్‌లో ఏం రిగ్రెట్స్ ఉండకూడదు. ఇది ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పి పెట్టుకొని అలానే చేశాను. ఓకే. డెఫినెట్‌లీ సలహాలివ్వడానికైతే చాలా మందుంటారు. సో, అప్పుడు కామెంట్స్‌కి, ఇప్పుడు కాంప్లిమెంట్స్‌కి కెన్ యూ కంపేర్? ఆ! అప్పుడు ఎవరైతే ఎందుకు ఇన్ని రోజులు ఇంకేం ఎగ్జామ్ రాయాలి? ఇంకెన్ని సంవత్సరాలు చదవాలి? ఇలా అడిగిన వాళ్ళందరూ కంగ్రాచ్యులేట్ రిజల్ట్ వచ్చాక కంగ్రాచ్యులేట్ చేశారు. హ్మ్. సో, అది చేంజ్ అనిపించింది నాకు. ఓకే. హ్మ్. ఓకే.
సో, యూజువల్లీ కొంతమంది ప్రిపేర్ అవుతున్నామని గూడా ఎవరికీ చెప్పరు. హ్మ్. కొంతమంది ఏంటంటే చెప్పాల్సొస్తది తప్పదు. ఏదో ఒక హ్మ్. పాయింట్ ఆఫ్ టైమ్‌లో తెలిసిపోతది. ఆహా! బట్ చాలా మంది అంత ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకొని చెప్పరు కదా! సో, హుహు. వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ వర్ యూ? అంటే మీరు ముందే చెప్పారా? లేదంటే నేను అంటే ఎవరైనా అడిగితే చెప్పేసేదాన్ని ఓకే. చేస్తున్నానని. కానీ లాస్ట్ టైమ్ ఎప్పుడైతే క్వాలిఫై అవ్వలేదో అప్పుడు లైక్ నాకు కొంచెం అనిపిచ్చింది నెక్స్ట్ అటెంప్ట్‌కి చెప్పకపోవడమే బెటర్ అని హ్మ్. చాలా మందికి చెప్పలేదు నేను. ఓకే. ఈసారి ఇస్తున్నానని. ఎంబీఏకి ప్రిపేర్ అవుతున్నాను అనే చెప్పాను. ఓకే. హ్మ్. ఎంబీఏకి ప్రిపేర్ అవుతున్నానని యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యారు. ఆ! ఓకే. సో, 4 అటెంప్ట్స్‌లో ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు బిగినింగ్‌లో ఆఫ్ ది జర్నీలో ఉన్నప్పుడు డెఫినెట్‌లీ ఆల్రెడీ ఎవరైతే ప్రిపరేషన్‌లో ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి సలహాలు తీసుకోవడం గానీ, హ్మ్. లేదంటే ముందు ప్రీవియస్ యూపీఎస్సీ టాపర్స్ వీడియోస్ చూడడం గానీ, ఇది మొత్తం హ్మ్. ఒక ఆనవాయితీ కదా! ఆ! సో, ఎలా స్టార్ట్ అయింది ఆ ఫేజ్ నుండి ఈ ఫేజ్‌కొచ్చినప్పుడు కదా! సో, ఎలా అనిపిస్తుంది మీకు? అసలు అంటే అదర్ సైడ్ ఉన్నాను అన్నట్లు అనిపిస్తుంది. ముందు ఇప్పటికి కూడా నేను కూడా ఒక యాస్పిరెంట్ లాగానే చూస్తాను. బట్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పుడు నేను కూడా చాలా ఇంటర్వ్యూస్ చూసేదాన్ని. చాలా టాపర్ టాక్స్ వినేదాన్ని. ఐ డ్రీమ్‌లో వాళ్ళవి కూడా చాలా చూసాను. యూపీఎస్సీ టాపర్స్ రైట్. ఇంటర్వ్యూస్. అవి చాలా హెల్ప్ కూడా అవుతాయి. మనం స్ట్రాటజీ చేసుకోడానికి ఏం బుక్స్ చదవాలి? ఎలా చదవాలి? ఇవి హ్మ్. తెలుసుకోవడానికి అండ్ ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్ కోసం గూడా. ఒకరోజు నేనక్కడ ఉంటాను రైట్. అన్న మోటివేషన్ ఏదైతే ఉందో అది కూడా హెల్ప్ అవుతది అది. ఎగ్జాక్ట్‌లీ. ఆహ్, ఇప్పుడు కూడా నేను చూస్తుంటాను మామూలుగా. ఎవరి నుంచైనా ఏదైనా నేర్చుకుంటే అది చాలా బెటర్ అని నా ఫీలింగ్. రోజు నేర్చుకోవడం ఈజ్ ఆల్సో ఎ గుడ్ థింగ్ అనిపిస్తది. ఓకే. హ్మ్. అండ్ ఆల్సో వాళ్ళు చెప్తున్న మాటల్ని బట్టి కనెక్ట్ అవుతాం గదా! అదే మనం వి ఆర్ ఆ! ఆన్ ద రైట్ ట్రాక్ ఆర్ నాట్ అనేది అవును. గూడా అర్థమైపోతూ ఉంటది గదా! అవును. కరెక్ట్. రైట్. రైట్. అండ్ ఆల్సో ఇప్పుడు యూపీఎస్సీ ప్రిపరేషన్ అయిపోయింది. ఎండ్ మళ్ళీ అయిపోయిందా? లేదంటే మళ్ళీ ఏదైనా అటెంప్ట్ ఇద్దామనుకుంటున్నారా? ఇంకొకసారి ఇద్దామనుకుంటున్నాను. ఇంకొకసారి. ఎందుకంటే యూపీఎస్సీయే రెస్ట్రిక్ట్ చేసింది. ఒక్కసారే రాయొచ్చు అని. ఓకే. మేబీ ఈసారే రాద్దామా అని. సో, ఇప్పుడు 2026 నుండి రూల్స్ చేంజ్ అయ్యాయి గదా! కంప్లీట్‌గా అవునండి. ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ సర్విస్ తీసుకున్నారో వాళ్ళు నెక్స్ట్ అటెంప్ట్ మాత్రమే రాయగలుగుతారు. దాని తర్వాత ఒకవేళ రాయాలి అని అనుకుంటే ఇప్పుడున్న సర్విస్ నుండి రిజైన్ చేసి రాయాల్సొస్తది. ఆ! వెరీ టఫ్ థింగ్ కదా ఆ! అసలు. అవును. సో, ఆల్రెడీ ఇప్పటివరకైతే ఎంతమందో ఈవెన్ ఐఏఎస్ వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ రాస్తారు. హ్మ్. ఐపీఎస్ వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ రాస్తారు. ఫర్ హ్మ్. క్యాడర్ చేంజ్ గాని, లేదంటే ఆ! ఆహ్, వేరే చేంజ్ చేసుకోవడానికి గాని. సో, ఈ చేంజ్ ఎలా అనిపిస్తుంది? ఆహ్, యాహ్! చేంజ్ యాక్చువల్లీ ఫస్ట్‌లో నేను కూడా ఎందుకు చేంజొచ్చింది అనుకున్నాను గానీ, ఈసారి లిస్ట్ చూసాక ఆల్మోస్ట్ 958 పీపుల్‌కి ర్యాంక్స్ వస్తే, 270 పీపుల్ ఆల్రెడీ సర్వింగ్ సర్విస్‌లో పీపుల్. ఉన్నవాళ్ళు. ఓకే. సో, న్యూ కమర్స్‌కి ఒక కొత్త ఛాన్స్ ఇవ్వడానికి యూపీఎస్సీ ఈ రూల్ తెచ్చింది. విచ్ హైండ్‌సైట్‌లో నేను చూస్తే కరెక్టే అనిపిస్తోంది నాకు కూడా. హ్మ్. బట్ ఆల్రెడీ సర్వీస్‌లో ఉండి మళ్ళీ రిజైన్ చేయడం అంటే అది అహా! అవ్వని పని. ఎవ్వరు కష్టం. మోస్ట్‌లీ ఆ రిస్క్ తీసుకోరు. ఎందుకంటే సక్సెస్ రేటే ఆల్‌మోస్ట్ 0.1% అంటారు హ్మ్. గాబట్టి. సో, ఎవరైతే ఆల్ వాళ్ళిచ్చిన ఛాన్స్ ఇంకొక్కటే గాబట్టి దాన్ని యుటిలైజ్ చేసుకోవడానికే చూస్తారు. ఓకే. సో, యూపీఎస్సీ అంటే ఏది చదవాలి, ఏది చదవద్దు అనేది దాని మధ్యలో ఉంటది. ఎగ్జాంపుల్ ఇప్పుడు న్యూస్ పేపరే చదువుతామని అనుకోండి. లేదంటే సిలబసే చదువుతాము. సో, ఏది చదవాలి, ఏది చదవద్దు అనేది కూడా ఎలా డిసైడ్ చేసుకుంటారసలు మీరు? ఏది చదవాలి, ఏది చదవకూడదు అనేది ప్రిపరేషన్ స్టార్టింగ్‌లో తెలవడానికి చాలా టైం తీసుకుంటుంది హ్మ్. యాక్చువల్లీ. కానీ సిలబస్, పీవైక్యూస్ హ్మ్. ఈ 2 మెయిన్ పిల్లర్స్. ఏది చదవాలి, ఏది చదవకూడదు అని తెలుసుకోవడానికి ఒకసారి మీరు సిలబస్ చూసి, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఏమొస్తున్నాయో చూసి, దాన్ని బట్టి మీరు అనలైజ్ చేసుకుంటే మీకే తెలుస్తుంది. ఇది ఓకే. చదవాలా? ఇది చదవకూడదా? ఈ న్యూస్ ఇంపార్టెంటా? ఈ న్యూస్ అసలు ఇంపార్టెంట్ కాదా? అని కూడా. ఓకే. సో, ఆ 2 చాలా ఇంపార్టెంట్ అనిపిస్తాయి. బట్ చాలా మంది కూడా వీడియోస్ చేస్తారు న్యూస్ పేపర్ రీడింగ్ గురించి కూడా. సో, ఈ హ్మ్. మధ్య న్యూస్ పేపర్‌లో చూస్తుంటే ఎక్కడ చూడా కమర్షియల్స్, ఎక్కడ చూసినా యాడ్సే కనిపిస్తున్నాయి. వేర్ ఇస్ ద కంటెంట్ అని చెప్పి. ఆ! సో, హావ్ యూ ఎవర్ ఫెల్ట్ థట్? ఐ ఫెల్ట్ ఇట్. యాక్చువల్లీ ఎవ్రీ వీక్ ఒక్క రోజో ఏదో ఫుల్ క్లాసిఫైడ్స్ గానీ, ఇవి ఒస్తాయి. హ్మ్. మోస్ట్‌లీ యాడ్స్ ఎక్కువొస్తున్నాయి. బట్ దేర్ ఆర్ గుడ్ క్వాలిటీ పేపర్స్ ఆల్సో. మనం న్యూస్ పేపర్ చూస్ చేసుకోవడం ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో, గుడ్ క్వాలిటీ న్యూస్ పేపర్ చూస్ చేసుకుంటే ఆ ప్రాబ్లమ్ రాదని నా ఫీలింగ్. రైట్. రైట్. హ్మ్. సో, 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' ఒక సైడు, 'హిందూ' ఒక సైడు అండ్ కొంతమంది 'డీసీ' అంటారు. హ్మ్. బట్ మీరు ప్రిఫర్ చేసిన న్యూస్ పేపర్ ఏంటి? నేను హిందూ స్టార్టింగ్‌లో చదివేదాన్ని. ఇంటర్వ్యూ టైమ్‌కొచ్చేసరికి 2 చదివా. హిందూ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ 2 చదివాను. బట్ వాట్స్ ద డిఫరెన్స్? అంటే ఏముంటదసలు డిఫరెన్స్ రెండిట్లో? డిఫరెన్స్ ఏంటంటే మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ ఒస్తాయి.
హిందూలో ఒక టైప్ ఆఫ్ ఎడిటోరియల్స్ వస్తాయి. లైక్ కొంచెం క్రిటికల్ వ్యూ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ అలాగా. ఓకే. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్స్‌ప్లెయిన్ సెక్షన్ ఉంటది. అదేంటంటే లైక్ మనం తెలుసుకోవాల్సిన టాపిక్ గురించి ఇన్ డెప్త్ అనాలిసిస్ ఇస్తారనమాట. ఓకే. ఓకే. సో ఫ్యాక్ట్స్ కమ్ హా! అనాలిసిస్. హా! ఓకే. ఓకే. సో దట్ విల్ బీ హెల్ప్‌ఫుల్ ఇన్ రైటింగ్ ఆన్సర్స్ గానీ, హ్మ్. లేదా ఇంకొక పర్స్పెక్టివ్ యాడ్ చేసుకోవడానికి కానీ. ఓకే. సో బోత్ ఆర్ వెరీ గుడ్ న్యూస్ పేపర్స్. హుహు. సో 2 కలిపి చదవడం ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మెయిన్‌లీ ఇంటర్వ్యూ అనమాట. ఓకే. మెయిన్స్ వరకు ఏదో ఒక్కటి చదివినా కూడా సరిపోతుంది. ఓకే. చాలామంది ఏ న్యూస్ పేపర్ చదవాలో అన్న ఆ కన్‌ఫ్యూజన్‌లోనే న్యూస్ పేపర్ చదవకుండా ఉంటారు హా! కొంతమంది. హా! హిందూ ఎళ్ళాలా? లేదంటే ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లేదంటే డీసీయా అని చెప్పేసి. బట్ ఆ! మోస్ట్‌లీ హిందూ అండ్ ఎక్స్‌ప్రెస్ మధ్యలో ఉంటది కదా! అవునవునవును. రైట్. రైట్. సో మీరు ఫస్ట్ ఇన్ ద బిగినింగ్ మీరేది చదివారు? నేను ఫస్ట్ అంతా హిందూవే ఫస్ట్ హిందూ చదివాను. హా! చదివారు. ఓకే. హిందూ కూడా చాలా మంచి వ్యూస్ ఇస్తది. హ్మ్. సో, అవి కూడా ఇంపార్టెంట్. మనం రాసేటప్పుడు ఎస్సేలో గానీ, లేదా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్‌లో గానీ యూజ్ అవుతది. ఓకే. హ్మ్. సో న్యూస్ పేపర్ టాపిక్ వచ్చింది కాబట్టి ఇంకొక థింగ్ బయట నడుస్తుంది ఏంటంటే సౌత్ ఇండియన్స్ అనుకో ఎక్కువగా హిందూ చదువుతారు. లేదంటే నార్త్ ఇండియన్స్ అనుకో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ చదువుతారు. అలా ఏమైనా డిఫరెన్షియేట్ చేసుకుంటారా? అహా! అలా ఏం లేదండి. నాకు తెలిసినంత వరకు అలా ఏం హ్మ్. డిఫరెన్షియేషన్ అయితే లేదు. ఓకే. ఓకే. సో ఏది చదివినా హావ్ టు గెట్ ఇట్ రైట్ అంతే. ఆహా! అంతే. రైట్. అండ్ న్యూస్ పేపర్ గురించి కూడా కొంతమంది నోట్స్ మేకింగ్ చేస్తారంటారు. మీరది అలా ఏమైనా చేసారా? నేను యాక్చువల్లీ స్టార్టింగ్‌లో చేసేదాన్ని. చేసారా? ఒక 5 మంత్స్ చేశాను. 5 మంత్స్‌లో ఇంత పెద్ద బుక్ అయిందది. ఓకే. న్యూస్ పేపర్ నుంచి నోట్స్ చేసుకోవడం మీరు వల్ల. ఇయర్స్ తరబడి ఉంటే ఇంకెంత ఆ! పని? అది ఓకే. రివైజ్ చేసుకోవడం కూడా ప్రాక్టికల్ అనిపిచ్చలేదు నాకు. అంటే స్టార్టింగ్‌లో నాకు తెలీకుండానో ఏమో ప్రతి ఒక్క న్యూస్ ఇంపార్టెంట్ అని చెప్పి నోట్ చేసేసుకున్నా. సో, అప్పటినుంచి మళ్ళీ మానేశాను న్యూస్ పేపర్ నోట్స్ చేయడం. కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ ఒస్తాయి ఇన్‌స్టిట్యూట్ వాళ్ళవి. అవి రెఫర్ చేసేదాన్ని. అండ్ ఓకే. న్యూస్ పేపర్‌లో ఏదైనా మంచి ఎగ్జాంపుల్ కనిపించినా, మంచి కోట్ అలాంటివేమన్నా కనిపిస్తే కేస్ స్టడీస్ కానీ, అవి ఒక్క దగ్గర రాసుకునేదాన్ని. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. సో, ఇంత స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్స్ నుండొచ్చిన తర్వాత, ఒక ర్యాంక్ కొట్టిన తర్వాత, ఇప్పుడు గాదు అసలైన సినిమా స్టార్ట్ అయ్యేది మనం క్యాడర్‌లోకెళ్ళిన తర్వాత, సర్వీస్ తీసుకున్న తర్వాత అంటారు. ఎందుకంటే, అంత స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్స్ అక్కడ గూడా ఉంటాయని హ్మ్. చెప్పేసి. హ్మ్. అండ్ మీరు బయట చూస్తున్నంత అంత ఫ్యాన్సీగా, అంత గ్లామరస్‌గా ఉండదు. లోపల దోల తీరిపోతుంది అని అంటారు హ్మ్. గదా! సో, ఒక సైడ్ గవర్నమెంట్ ప్రెషర్, ఒక సైడు హైరార్కీ హ్మ్. ఇదంతా ఉంటుంది గదా! హ్మ్. సో, మీకేమనిపిస్తుందంటే ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఎస్పెషల్లీ అలాంటివి విన్నప్పుడు? అంటే నాకేమనిపిస్తుందంటే, ఈ ప్రిపరేషన్ ఇంత రిగరస్‌గా పెట్టడానికి రీజన్ గూడా అదే అనిపిస్తది. హ్మ్. హ్మ్. ఎందుకంటే గవర్నమెంట్‌లోకెళ్ళాక దీనికంటే డబుల్ ద స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్స్ ఫేస్ చేయాలి గాబట్టి, మీరింత గ్రూవెలింగ్ ప్రాసెస్ నుంచి వస్తున్నారు కాబట్టి, యూ ఆర్ ఆల్రెడీ అట్‌లీస్ట్ 50% రెడీ టు టేక్ అప్ దట్ ఛాలెంజెస్ అన్నమాట. ఓకే. సో, ఐయామ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ ద గవర్నమెంట్ అండ్ సీయింగ్ వాట్ ఫుల్ సిట్యుయేషన్స్ ఐ వుడ్ ఫేస్. ఓకే. సో, ఆల్రెడీ ఎవరన్నా ఉన్నారా అఫీషియల్స్ మీకు తెలిసిన వాళ్ళు? లేదంటే ఏదన్నా ఆహా! ఇన్‌పుట్స్ ఎవరి దగ్గరైనా తీసుకున్నారా? అంటే మా సీనియర్స్ నుంచి తీసుకున్నాను. మా ఫ్రెండ్స్ కొంతమంది క్వాలిఫై అయ్యారు ఎగ్జామ్. వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను కొన్ని ఓకే. ఇన్‌పుట్స్. ఓకే. ఓకే. రైట్. హ్మ్. సో, ఆప్షనల్ గురించి మాట్లాడితే యూజువల్లీ మన సైడ్ ఏంటంటే ఎక్కువగా స్కోరింగ్ ఉన్న సబ్జెక్ట్స్ తీసుకుంటారు. కొంతమంది లైక్ మీరన్నట్టుగా ఆంథ్రోపాలజీ గాని, సోషియాలజీ గాని, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ ఈ మధ్య ఎక్కువగా పీఎస్ఐఆర్ కూడా తీసుకుంటున్నట్టున్నారు గదా! హ్మ్. సో, మీరెందుకు చూజ్ చేసుకున్నారు ఆంథ్రో? యాక్చువల్లీ నేను ఫస్ట్ మ్యాథ్స్ చూస్ చేసుకున్నాను. మ్యాథ్సా? అసలు మ్యాథ్స్ ఆప్షనల్ ఉంటదని కూడా చాలా మందికి తెలీదేమో. మ్యాథ్స్ ఫస్ట్ 2 అటెంప్ట్స్ నేను మ్యాథ్స్ తీసుకున్నాను. కానీ మ్యాథ్స్‌లో ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే నేను అనుకున్నట్లు అన్నీ టెక్నికల్ సొల్యూషన్సే కాదు. కొంచెం థియరిటికల్ యాస్పెక్ట్ కూడా ఉందన్నమాట. హుహు. సో, అక్కడ నాకు కొంచెం ప్రాబ్లమ్ అనిపించింది. అండ్ ఒకవేళ ప్లస్సో, మైనస్సో పోయినా కూడా 0 మార్క్స్. ఓహ్! సో, అదొక అచ్చచ్చ! స్టెప్ మార్కింగ్ ఎక్కువగా ఉండదని నేను విన్నాను. సో, అది నాకక్కడ డిసడ్వాంటేజ్ సో, అనిపించింది. స్టెప్ మార్కింగ్ అంటే ఏ స్టెప్ వరకు రైటో అట్‌లీస్ట్ అక్కడి వరకు మార్క్స్ ఎయకుండా ఓవరాల్‌గా మైనస్ ఆ! జేస్తారా? మోస్ట్‌లీ వినిన దాని ఓకే. ఓకే. ప్రకారం, చూసిన దాని ప్రకారం నాకైతే అదే అనిపిచ్చింది. రైట్. రైట్. ఆ! సో, అక్కడ నాకు డిసడ్వాంటేజ్ అనిపిచ్చింది. సో, అందుకని బ్రేక్ తీసుకొని ఆంథ్రోపాలజీకి షిఫ్ట్ అయ్యాను. ఆంథ్రోపాలజీయే ఎందుకు అంటే, ఆంథ్రోపాలజీ హ్యుమానిటీస్ ఒకటే కాకుండా కొంచెం సైంటిఫిక్ యాస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. హ్మ్. సో, నాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చింది సిలబస్ చూసాక. సో, అందుకని ఆంథ్రోపాలజీ తీసుకున్నా. ఓకే.
సో, తీసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేంజ్ చేసుకోవాలనుకోలేదు ఆహా! ఇంకైతే. లేదండి. ఓకే. ఎందుకంటే తీసుకున్న ఫస్ట్ టైమే ఇంటర్వ్యూ దాకొచ్చాను. సో, ఈ సెకండ్ టైమ్ ఇంకా ర్యాంక్ వచ్చింది. రైట్. సో, వాట్ ఈస్ దిస్ టాపర్స్ నోట్స్ గురించి కూడా ఉంటుంది గదా! సో, టాపర్ ఒక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంథ్రోలో ఎవరైతే సీనియర్స్ ఉన్నారో, ఎవరైతే మంచి మార్క్స్ స్కోర్ చేశారో, ఓవరాల్‌గా కాకపోయినా ఓన్లీ ఆప్షనల్ గురించైనా గూడా వాళ్ళ నోట్స్ అనేది ఇలా సర్క్యులేట్ అయిపోతూ ఉంటుంది. హ్మ్. సో, అవి ఫాలో అవుతే బెటరా? అవ్వకపోతే బెటరా? నేనైతే ఫాలో అయ్యాను మ్యామ్. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టాపర్స్ నోట్స్ కూడా ఫాలో అయ్యాను. ఎందుకంటే ఒక టాపిక్‌కి ఒక టాపర్ చాలా మంచి నోట్స్ రాసుంటారు. ఇంకొక టాపర్ ఇంకో టాపిక్ బట్ రాసుంటారు. ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ ఒకలా ఉంటుంది గదా! మ్యాచ్ అవ్వదు గదా! సో, అంటే ఎలా? సిలబస్ ప్రకారం ఇప్పుడు కొన్ని ఆబ్జెక్టివ్ థింగ్స్ కూడా ఉంటాయి హ్మ్. ఆంథ్రోలో. సో, యూ హ్యావ్ టు రైట్ దట్ కంపల్సరీ అనమాట. సో, అలాంటి వాటికి యూజ్ అవుతుంది టాపర్స్ నోట్స్. అండ్ ఆల్సో మీరు పెట్టే ఎఫర్ట్స్ ఇంకేమైనా వాల్యూ అడిషన్ మీద పెట్టొచ్చు. ఓకే. మళ్ళీ ఫస్ట్ నుంచి రాయడం మీద పెట్టకుండా, ఇంకేదైనా వాల్యూ అడిషన్ మీద పెడితే ఇంకా డబుల్ ద రిజల్ట్ వస్తది అని నా ఫీలింగ్. సో, ఓకే. వాళ్ళు ఆల్రెడీ ఇంత ఎఫర్ట్ చేసి రాసారు గాబట్టి, అది చాలా యూజ్‌ఫుల్ అని నా ఫీలింగ్. ఓకే. హ్మ్. రైట్. అండ్ వన్స్ ఒక్కసారి రిజల్ట్స్ ఆర్ ఔట్ అన్న తర్వాత ఒక్కొక్క ఇన్‌స్టిట్యూట్ ఒక్కొక్క క్యాంపెయినింగ్ స్టార్ట్ చేస్తారు. సో, ఈ స్టూడెంట్ మా స్టూడెంట్, ఈ స్టూడెంట్ మా స్టూడెంట్ అని చెప్పేసి అండ్ బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా జరుగుతూ ఉంటాయి. సో, హ్మ్. అలాంటివి ఏదైనా ఎక్స్‌పీరియన్స్ అయ్యారా మీరు? అంటే నాకేమనిపిస్తుందంటే జస్ట్ ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ అని అందరం అన్ని ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళి మాక్ ఇంటర్వ్యూస్ అయితే ఇస్తాము. సో, వాళ్ళందరూ గూడా క్లెయిమ్ చేస్తారు. సో, మా క్రెడెన్షియల్స్ అందరి దగ్గరికి వెళ్తాయన్నమాట. అంటే సో, అందుకనే మల్టిపుల్ ఇన్‌స్టిట్యూట్స్‌లో మా నేమ్స్ చూడ్డానికి రీజన్ ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్. ఓకే. కానీ జెన్యూన్‌గా మేము తీసుకున్న కోచింగ్ గాని, మాకొచ్చిన గైడెన్స్ కానీ కొద్ది ఇన్‌స్టిట్యూట్స్ నుంచే ఉంటాయి. ఓకే. బట్ ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ వల్ల అందరి దగ్గరికి మా ఫేసెస్ ఉంటాయి. కొన్నిసార్లు మిస్‌లీడింగ్ అనిపిస్తది నాకు. రైట్. రైట్. బట్ కాంపిటీషన్ కమిషన్ గైడ్‌లైన్స్ ప్రకారం ఇప్పుడు అందరూ మెన్షన్ చేస్తున్నారు. లైక్ మా ఫోటో కింద దే ఆర్ మెన్షనింగ్ వాట్ కోర్స్ వి టుక్. హ్మ్. సో, దట్ ఈస్ ఎ గుడ్ ఇనిషియేటివ్ అనిపించింది నాకు. ఓకే. ఓకే. సో, లేదు అంటే మీ క్రెడెన్షియల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. లైక్ మీ హాల్ టికెట్ నంబర్ దగ్గర నుండి అన్ని డీటెయిల్స్ అహా! అన్నీ వాళ్ళ అహా! దగ్గర ఉంటాయి కాబట్టి, హ్మ్. సో, స్కోర్ వచ్చినప్పుడు రిజల్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళు చూసి వాళ్ళు అనౌన్స్ చేస్తారా? లేదంటే మీ దగ్గర పర్మిషన్ తీసుకుంటారా? ఆహ్, చాలా ఇన్‌స్టిట్యూట్స్ అయితే పర్మిషన్ ఏం తీసుకోలేదు. తీసుకో ఎందుకంటే ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ ముందే వాళ్ళొక ఫార్మ్ ఫిల్ చేయించుకుంటారు మా రైట్. దగ్గర. రైట్. కన్సెంట్ ఫార్మ్. సో, రిజల్ట్స్ వచ్చిన వెంటనే పబ్లిష్ చేస్తారు. కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ హావ్ అప్రోచ్డ్ మీ. అంటే మీ మాక్ ఇంటర్వ్యూ వీడియో మేము పబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాము. విల్ యూ గివ్ అస్ కన్సెంట్ అని. పోస్ట్ రిజల్ట్ కన్సెంట్ అని కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ వాళ్ళైతే అప్రోచ్ అయ్యారు. అచ్చా! హ్మ్. ఓకే. సో, మీ నేమ్ ఆర్ మీ నేమ్ ఫోటో యూజ్ చేయడానికి దానికేమైనా ఉంటుందా? దానికేం ఉండదని అనుకుంటున్నా నేను. అంటే ఓకే. ఆల్రెడీ మేము కన్సెంట్ ఇచ్చాం గాబట్టి, రైట్. రైట్. దానికేమి వాళ్ళు మళ్ళీ నన్ను కన్సెంట్ అడిగైతే చేయలేదు. ఓకే. బట్ ఇన్‌స్టిట్యూట్స్ క్యాండిడేట్‌ని బ్లాక్ చేస్తాయా? అంటే ఏదన్నా మానిటరీ బెనిఫిట్స్ అంటే అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏదైనా మనీ ఇచ్చి వాళ్ళు ముందే మాట్లాడుకొని, మీరు ఓన్లీ మా ఇన్‌స్టిట్యూట్‌లోనే చదివారని చెప్పాలి. వాళ్ళ ఇన్‌స్టిట్యూట్ పేరు చెప్పొద్దు అని అలా జరుగుతది. స్పెషల్లీ అశోక్ నగర్‌లో అన్నట్టుగా విన్నాము. వాట్ డు యూ సే అబౌట్ ఇట్? నేనైతే ఫేస్ చేయలేదు మ్యామ్. చేయలేదా? ఓకే. నాకైతే తెలీదు. నేనైతే బట్ ఫేస్ ఇట్ విల్ చేయలేదు. అది జరుగుతూ ఉంటది గదా! మేబీ జరగచ్చేమో. కానీ అంటే మీకు నేనైతే తెలిసిన ఫేస్ వాళ్ళు చేయలేదు. ఎవరు అహా! జరగలేదా? లేదు. నేనైతే నిన్న కలిసాను కొంతమందిని. హుహు. వాళ్ళలో కూడా ఎవరు నాకిలా చెప్పలేదు. ఓకే. ఆ! ఓకే. రైట్. అండ్ ప్రిపరేషన్‌లో గూడా కొంతమంది కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌కెళ్తారు. కొంతమంది సెల్ఫ్ ప్రిపేర్ అవుతారు. ఇప్పుడంటే అన్ని యూట్యూబ్ వీడియోస్ వచ్చాయి. హ్మ్. అందరూ గూడా వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేసుకుంటున్నారు. ఇంతకుముందు ర్యాంకర్స్ కూడా. హ్మ్. సో, ఎవ్రీథింగ్ మీకు ఇంటర్నెట్‌లో దొరికేస్తది కాబట్టి. సో, మీరు ఎక్కువగా సెల్ఫ్ ప్రిపరేషన్ మీద రిలై అయ్యారా? లేదంటే కోచింగ్ మీద? సో, నేనైతే తీసుకున్నాను మ్యామ్ కోచింగ్. ఆన్‌లైన్‌లో తీసుకున్నాను. ఒక ఢిల్లీ ఇన్‌స్టిట్యూట్ నుంచి జీఎస్‌కి, ఓకే. హైదరాబాద్ నుంచి ఆప్షనల్‌కి తీసుకున్నాను. అది కాకుండా ఆన్‌లైన్ రిసోర్సెస్ కూడా నేను చాలా ఇన్‌స్టిట్యూట్స్ వాళ్ళవి యూజ్ చేశాను. అండ్ ఓకే. టాపర్స్‌వి ఇంకా ఎక్కువ యూజ్ చేశాను. హుహు. టాపర్స్ ఆన్సర్ కాపీస్ గానీ, టాపర్స్ నోట్స్ కానీ, వాళ్ళు రాసే ప్రతి ఒక్క స్క్రిప్ట్ నేను చూసి నేనెక్కడ తప్పు చేస్తున్నానో అనలైజ్ చేసుకొని ఇంప్రూవ్ చేసుకున్నాను. ఓకే. ఓకే. సో, ఎంటైర్ జర్నీలో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో సెల్ఫ్ డౌట్ ఉంటది. హ్మ్. యాంగ్జైటీ ఉంటది. లేదనుకో అసలు ఇది అవుతదా? అవసరమా నేను కంటిన్యూ చేయాలా? అని చెప్పేసి. ఆ ఫేజ్‌లో హౌ కుడ్ యూ గెట్ ఓవర్ ఇట్? ఆహ్, ఖచ్చితంగా సెల్ఫ్ డౌట్ అనేది ఆల్మోస్ట్ ప్రతిరోజు ప్రతి వారంలో 2 రోజులైనా అనిపిచ్చేది. కానీ దాన్ని ఎలా ఓవర్‌కమ్ చెయ్యాలి అంటే, మీరు ఒక గోల్ పెట్టుకొనొచ్చారు. ఈ జర్నీ లాంగ్ అని అందరికీ
రావడానికి ముందే తెలుసు. హ్మ్. సో, కన్సిస్టెంట్‌గా ఎఫర్ట్స్ పెట్టడం, రోజు ఇంకొక రోజుకి, ఒక రోజుకి ముందు రోజుకి ఇంప్రూవ్‌మెంట్ చూసుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల కొంచెం సెల్ఫ్ డౌట్ తగ్గుతుంది. అది కాకుండా సపోర్ట్ సిస్టమ్ గూడా పేరెంట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరైతే ఎక్కువ సపోర్ట్ చేస్తారో వాళ్ళు మనకంటే ఎక్కువ మన పైన బిలీవ్ పెట్టుకుంటారు. సో, దాన్ని చూసి కూడా మనకు కొంచెం కాన్ఫిడెన్స్ ఒస్తుంది. ఓకే. అండ్ ఆల్సో నేను ఇంకోటేం చెప్తానంటే, ప్రాసెస్ ఏదైతే ఉందో దాని నుంచి కూడా మనం కొంచెం డిరైవ్ చేసుకోవాలి కాన్ఫిడెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్ పాస్ అయ్యారు అంటే, యూ ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ ద గేమ్ అనమాట. సో, అక్కడి నుంచి కొంచెం కాన్ఫిడెన్స్ ఒస్తుంది. ఓకే. సో, ఈ 3 టైప్స్ నుంచి మనం సెల్ఫ్ బిలీఫ్ కూడా కొంచెం బిల్డ్ చేసుకోవచ్చు. బట్ కొంచెం కష్టమనే చెప్తాను. ఓకే. సో, మీరు ఆ లో ఫేజ్ చూసారైతే. ఆ! చాలా సార్లు చూసాను. ఓకే. అంటే ఎలా అనిపిచ్చేది ఆ టైంలో అసలు మీకు? ఎలా అంటే డౌట్‌ఫుల్‌గా ఉండేది. ఐ మీన్ అసలెందుకొచ్చాం ఈ ప్రిపరేషన్‌కి? మనం చెయ్యగలుగుతామా? అన్న క్వెషన్ మార్క్ ఉండేది. దానికి ఆన్సర్ వెంటనే దొరకదు. హ్మ్. ఎందుకంటే రిజల్ట్ రావడానికే మీకు చాలా మంత్స్ తీసుకుంటది. సో, ఆన్సర్ దొరకకపోవడం కూడా ఒక రెస్ట్‌లెస్‌నెస్ అనేది క్రియేట్ చేసేదనమాట. ఓకే. సో, ఆ టైంలో ఇంకా నచ్చచెప్పుకొని పేరెంట్స్‌తో డిస్కస్ చేసి, ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేసి, అలాగా వాళ్ళు చెప్పడం ఏమన్నా అంటే కొంచెం మోటివేషన్ గానీ హ్మ్. అలా తీసుకునేదాన్ని. ఓకే. అండ్ ఏదైనా హాబీస్ లేదా కొంచెం బ్రేక్ తీసుకునేదాన్ని. మరీ ఎక్కువ సెల్ఫ్ డౌట్ అయ్యి కొంచెం లోలో ఉన్నాను అంటే కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేసేదాన్ని ఓకే. ప్రిపరేషన్. ఓకే. సో, ఎక్కువగా సాక్రిఫైస్ చేసిందేంటి? రిలేషన్‌షిప్సా? లేదంటే హ్యాబిట్సా? నాకనిపిస్తది లైక్ 2 ఐ మీన్ రిలేషన్‌షిప్స్ అంటే ఫ్రెండ్స్‌తో గానీ ఎక్కువ కనెక్ట్‌లో ఉండేదాన్ని కాదు. లైక్ సోషల్ మీడియాకి దూరంగా ఉన్నాను. హుహు. ఆహ్, ఓన్లీ యూట్యూబ్, వాట్సాప్ యూజ్ చేశాను. ఇన్‌స్టాగ్రామ్ అవేమీ యూజ్ చేయలేదు. ఆహ్, సో, అదొకటి కొంచెం సాక్రిఫైస్ అని చెప్పను. బట్ సాక్రిఫైస్‌లో అది ఓకే. కౌంట్ అవుతది. ఓకే. అండ్ ఆల్సో ట్రిప్స్‌కి వెళ్ళకపోవడం, ఏదైనా ఫంక్షన్స్ జరిగితే అటెండ్ అవ్వకపోవడం, ఇవన్నీ నాకనిపిస్తాయి. ఓకే. సో, హ్మ్. అవన్నీ గూడా ఆ! ఇప్పుడు హ్యాబిట్స్ ఎక్కువగా అంత సాక్రిఫైస్ ఏం చేయలేదు. నాకిష్టమైన హాబీస్ లైక్ కుకింగ్ గానీ, సాంగ్స్ వినడం, మూవీస్ చూడడం ఇవన్నీ అయితే చేశాను. ఓకే. హ్మ్. ఓకే. అండ్ ఇన్ని అవర్స్ మాత్రమే చదవాలి. లైక్ 16 అవర్స్, 18 అవర్స్ అంటారు గదా! సో, అసలు పాసిబుల్ అవుతుందా అన్ని అవర్స్ చదవడము? అండ్ హౌ అంటే ప్రాక్టికల్ ఈజ్ ఇట్? నేను అయితే నాకైతే పాసిబుల్ అవ్వలేదు. అవ్వలేదు. 16 అవర్స్ ఇస్ సంథింగ్ దట్ ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్ దట్ ఐ విల్ రీడ్ అనమాట. ఓకే. సో, నేను కన్సిస్టెంట్‌గా 6-8 అవర్స్ ఎవ్రీడే చదివేదాన్ని. ఎగ్జామ్‌కి కరెక్ట్‌గా 2 మంత్స్ ముందు నుంచి 10-12 అవర్స్ పెట్టేదాన్ని. హుహు. సో, 10 అవర్స్ ఇస్ మిని అంటే మాక్సిమం ఆర్ మినిమమ్ ఐ మీన్ సారీ 10 అవర్స్ ఉండాలి అనిపిస్తది. లైక్ 2 ఓకే. మంత్స్ బిఫోర్ ది ఎగ్జామ్. 2 మంత్స్ బిఫోర్ ప్రిలిమ్స్, 2 మంత్స్ బిఫోర్ మెయిన్స్ కన్సిస్టెంట్‌గా 10 అవర్స్ పెట్టడం ఇస్ నెసెసరీ గూడా అనిపిస్తది హ్మ్. నాకు. బికాజ్ హ్యూజ్ సిలబస్ ఉంటది. అంత కవర్ చేయడం ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అలా అని ఒకరోజు మూడ్ లేదు అంటే, ఆ రోజు మేబీ 5 అవర్స్, 4 అవర్సే చదివేదాన్నేమో. బ్రేక్ కూడా తీసుకునేదాన్ని ఓకే. మధ్యలో. ఓకే. హ్మ్. ఓకే. సో, బ్రేక్స్‌లో ఏం జేసేవాళ్ళు? ఏదన్నా మూవీ చూసేదాన్ని, ఏదన్నా కుక్ చేసుకొని తినేదాన్ని మంచిగా. సో, లేదా ఫ్రెండ్స్‌తో బయటెళ్ళేదాన్ని. సో, ఇలాంటివి చేసేదాన్ని. ఓకే. సో, ఇన్ని ఇయర్స్ ప్రిపేర్ అయిన తర్వాత ఇప్పుడు డెఫినెట్‌లీ అంటే ఏదైనా చదివితేనే మనకు ఆ సబ్జెక్ట్ మీద ఒక నాలెడ్జ్ ఒస్తుంది. సో, మీరు యూపీఎస్సీ జర్నీలో అన్ని సబ్జెక్ట్స్ డీల్ చేస్తారు. అన్ని సబ్జెక్ట్స్ ఒక గ్రాడ్యుయేషన్ లెవెల్‌లో చదువుతారు. హ్మ్. యూపీఎస్సీలో మనకు ఆప్షనల్ ఉంటుంది కాబట్టి అది పోస్ట్ గ్రాడ్యుయేషన్ హ్మ్. లెవెల్‌లో చదువుతారు. హ్మ్. సో, అన్నిటి మీద ఒక కైండ్ ఆఫ్ అవేర్‌నెస్ ఒస్తుంది. ఒక కైండ్ ఆఫ్ జడ్జ్‌మెంట్ ఒస్తుంది గదా! హ్మ్. సో, బిఫోర్ దట్ తుషారిక అండ్ ఆఫ్టర్ దట్ తుషారిక అంటే మీరు ఎక్కువగా నోటీస్ చేసిన థింగ్స్ ఏంటి మీలో? యాక్చువల్లీ నేను ఆలోచించే విధానమే చాలా ట్రాన్స్‌ఫార్మ్ అయింది అని నేను అనుకుంటాను. లైక్ ఈ నాలెడ్జ్ ఏదైతే గెయిన్ చేశానో అది ఒక ఎత్తు అయితే, ఇంకొకటి ఆహ్, మనుషుల్ని ఎలా పర్సీవ్ చేస్తాను. హుహు. లైక్ వాటెవర్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ మీ దాన్నెలా నేను చూస్తాను. అదే చాలా చేంజ్ అయింది అనిపిస్తది. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫెయిల్యూర్ అనే వర్డ్ నాకు ముందు చాలా ఫియర్‌ఫుల్‌గా అనిపిచ్చేది. లైక్ హౌ కెన్ ఐ ఫెయిల్? అంటే అంటే నేనెలా తీసుకోగలుగుతాను దాన్ని? ఓకే. అన్న థింగ్స్ నాకు తెలిసేవి కాదు. బట్ వన్స్ ఈ ప్రిపరేషన్‌లో వచ్చాక చాలా ఫెయిల్యూర్సే చూసాను. సో, దాన్ని ఫెయిల్యూర్‌ని చూసే విధానమే చేంజ్ అయింది అని నేను అనుకుంటాను. ఓకే.
ఓకే. అండ్ కమింగ్ టు సబ్జెక్ట్ పార్ట్. హ్మ్. సో, ప్రతి ఒక్క సబ్జెక్ట్‌లో ఒక జడ్జ్‌మెంట్ వచ్చింది గదా! ఒక అనాలిసిస్ గాని ఆ! చేయగలుగుతారు. ఇప్పుడు ఏదైనా గూడా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా న్యూస్ వచ్చింది. హ్మ్. ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ వార్ గురించి కూడా మీరు హిస్టరీలో చదువుకుని ఉంటారు. సో, హ్మ్. దాని డెవలప్‌మెంట్స్ చూసుంటారు లేటర్ ఆన్. ఇప్పుడు జరుగుతున్నది గూడా దాని అప్డేట్స్ కూడా తెలుసుకుంటూ ఉంటారు గదా! అంటే అవన్నీ ఇప్పుడు మేము చూస్తున్నాం అనుకోండి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాము. న్యూస్ వాళ్ళు డిఫరెంట్‌గా చూస్తారు. జనరల్ కామన్ ఆడియన్స్ ఒకలా చూస్తారు. బట్ మీరెలా చూస్తారు అలాంటివి? మేము మల్టీ డైమెన్షనల్ నుంచి చూస్తాం. హ్మ్. లైక్ అసలు దానికి ఎందుకు ఆ వార్ వచ్చింది అంటే దానికి వెనకాల హిస్టరీ ఏంటి? లైక్ ఎందుకు అంటే వెనక్కి చాలా ఇయర్స్ వెనక్కి వెళ్ళి విల్ లుక్ ఇంటూ థట్. హ్మ్. అలా కాకుండా ఎకనామిక్ యాంగిల్ చూస్తాం. ఎందుకు ఇలా జరుగుతుంది? ఓకే. పొలిటికల్ యాంగిల్ చూస్తాం. ఎందుకు అని సోషల్ యాంగిల్ ఇలాంటి డిఫరెంట్ యాంగిల్స్‌లోంచి ఆలోచించే కెపాసిటీ వస్తుంది ఈ ఓకే. ప్రిపరేషన్‌లోకొచ్చాక. రైట్. సో, అన్నిటి గురించి దట్ అనాలిసిస్ మీరు చేయగలుగుతారిప్పుడు. ఆహా! ఓకే. అండ్ ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే సర్వీస్‌లో ఉన్నారో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదంటే వాళ్ళ దగ్గర నుండి ఏదన్నా తెలుసుకోవడం గాని, ఇలా ఉంటుందా? అలా ఉంటుందా? ఎలా ఉంటుంది వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది? సో, సిస్టమ్ ఎలా పనిచేస్తుందనేది? ఆ! అంటే కొంతమందున్నారు. బట్ మరీ అంత క్లోజ్‌గా ఎవ్వరు లేరు. ఓకే. ఆహ్, కానీ అంటే చాలామంది ఇంకా ట్రైనింగ్‌లో ఉన్నారు. సో, రైట్. వాళ్ళింకా సర్వీస్‌లోకి రాలేదు. సో, తెలీదంతగా. ఓకే. హ్మ్. సో, త్రూ ఔట్ ద జర్నీలో మీకు బాగా ఎక్కువ సపోర్ట్ చేసిందెవరు? పేరెంట్స్ అండ్ నా ఫ్రెండ్స్ మ్యామ్. ఆహ్, నా ఫ్రెండ్ నిఖిల్ అని ఉన్నారు. నాతో పాటు కాలేజ్‌లో చదువుకున్నారు. సో, హీ వాస్ దేర్ త్రూ ఔట్. హీ ఓకే. సపోర్టెడ్ మీ. అంటే ఎప్పుడైనా డౌన్ ఉన్నా కూడా హీ యూజ్డ్ టు మోటివేట్. అంటే హీ బిలీవ్డ్ మోర్ దెన్ ఐ డిడ్ ఇన్ మై సెల్ఫ్. ఓకే. సో, సబ్జెక్ట్ వైస్ చూసుకుంటే ఒక్కొక్క సబ్జెక్ట్‌కి ఒక 1 ఆర్ 2 ఆథర్స్ ఉంటారు. 1 స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి గదా! హ్మ్. సో, అలా మీరు జనరల్ నోషన్ ప్రకారం ఎళ్లారా? లేదంటే మీ ఇంట్రెస్ట్ ప్రకారం సిలబస్‌కి తగ్గట్టుగా వేరే బుక్స్ ఏదన్నా చూజ్ చేసుకున్నారా? అంటే సబ్జెక్ట్ వైస్ చెప్పాలంటే ఏ బుక్స్ చెప్తారు? నేను స్టాండర్డ్ బుక్స్ వాటెవర్ టాపర్స్ రికమెండ్ అవే యూజ్ చేశాను మ్యామ్. అండ్ ఒక సబ్జెక్ట్‌కి మోస్ట్‌లీ 1 ఆర్ 2 సోర్సెస్‌కి లిమిట్ చేశాను. ఎక్కువ సోర్సెస్ వెనకాల వెళ్ళలేదు. హ్మ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీకి లక్ష్మీకాంతే యూజ్ చేశాను. మోడర్న్ హిస్టరీకి స్పెక్ట్రమే యూజ్ చేశాను. అలాగే జాగ్రఫీకి ఎన్‌సీఈఆర్‌టీస్ మాత్రమే యూజ్ చేశాను. ఓకే. ఆహ్, ఎకానమీకి కూడా ఎన్‌సీఈఆర్‌టీ అది కాకుండా నా కోచింగ్ నోట్స్ యూజ్ చేశాను. ఇవన్నిటితో పాటు పీవైక్యూస్. సిలబస్ కాపీ ఖచ్చితంగా ఇవి హ్మ్. చూసేదాన్ని. ఓకే. పీవైక్యూస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఓకే. సో, సిలబస్ గురించి ఎక్కువగా చెప్తుంటారు చాలామంది. ఫస్ట్ సిలబస్‌లో ఏ వర్డ్ ఉందో, ఏ ఫ్రేజ్ ఉందో హ్మ్. అది చదవండి. తర్వాత సిలబస్ మొత్తం కవర్ చేద్దురు. బట్ సిలబస్ చదవాలని అంటారు కదా! హ్మ్. సో, ఇప్పుడు బిగినర్స్‌కి మీరేం సజెస్ట్ చేస్తారు దాని గురించి? నేను అదే చెప్తాను మ్యామ్. సిలబస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ప్రిపరేషన్‌లో ఎవ్రీథింగ్ అండర్ ద సన్ ఒస్తుంది అని అంటారు. హ్మ్. బట్ కానీ మనం పీవైక్యూస్ చూసినా, లేదా సిలబస్ చూసినా ఇట్ ఈస్ డిఫైన్డ్ అనమాట. అక్కడి నుంచే వస్తాయి క్వెషన్స్ కూడా. ఓకే. మెయిన్‌గా మెయిన్స్ ఎగ్జామినేషన్‌లో. ప్రిలిమ్స్‌లో ఒకవేళ మనం ఎక్కడి నుంచి వచ్చినా చెప్పలేం గానీ, మెయిన్స్‌లో మాత్రం డిఫైన్డ్ సిలబస్ నుంచే వస్తాయి. అండ్ ఓకే. కొన్ని థీమ్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిలబస్ మొత్తము కూడా అంత ఇంపార్టెంట్ అవ్వదు. కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. అవి మాత్రం ఖచ్చితంగా కవర్ జేసుకోవాలి. సో, సిలబస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సిలబస్‌తో పాటు పీవైక్యూ మ్యాప్ చేయాలి. ఓకే. ఈ పీవైక్యూ ఏ టాపిక్ నుంచొచ్చింది? ఈ టాపిక్ నుంచి ఇంకేం పీవైక్యూస్ వచ్చాయి? హుహు. సో, ఇవి చూసుకుంటే ఇంకా బెటర్‌గా వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు అని నా ఫీలింగ్. ఓకే. సో, ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ అనేటివి కూడా మనం దాని నుండి గూడా ఆ! ఆ! తెలుసుకోవచ్చు. ఆ! ఓకే. అండ్ ఆల్సో కమింగ్ టు రైటింగ్ పార్ట్. సో, హ్మ్. మెయిన్స్ రాయడంలో అది ఒక పెద్ద స్ట్రగల్ అసలు. ఎందుకంటే ప్రిలిమ్స్ అప్పటి వరకు చదివిన థింగ్ వేరు. మళ్ళీ అనలైజ్ చేసి ఫ్యాక్ట్స్ రాయడము హ్మ్. అండ్ ప్రెజెంటేషన్ గూడా డిఫరెంట్ గదా! సో, హ్మ్. మెయిన్స్ ప్రిపరేషన్ ఎలా ఉండింది? మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్టింగ్‌లో కొంచెం ఛాలెంజింగ్‌గా ఉండేది. ఎందుకంటే ఆహ్, ఈస్ ఈసీఈ చదివాను నేను. అంతగా మేమేమి రాయం ఎక్కువగా హ్యుమానిటీస్ ఆన్సర్స్ అన్నీ 10థ్ క్లాస్‌లో రాసుంటాం. దాని అంతే. తర్వాత ఇంక ఎప్పుడు దాని తర్వాత టచ్ ఉండదింక. ఆ! సో, రాయడం కొంచెం టఫ్ అనిపించింది. సో, దానికి నేను డైలీ ఆన్సర్ రైటింగ్ చేసేదాన్ని. లైక్ ఫస్ట్ అటెంప్ట్ ఎప్పుడైతే మెయిన్స్ ఫస్ట్ టైమ్ రాసానో అప్పుడు ఎవ్రీడే హాఫ్ అన్ అవర్ లిమిట్ పెట్టుకొని 2 ఆన్సర్స్ అయినా రాసేదాన్ని. ఓకే. అది కొంచెం గ్రాడ్యుయల్‌గా ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. ఆన్సర్ రైటింగ్ ఎవరైనా స్టార్ట్ చేస్తుంటే నేను అందరికీ ఇదే చెప్తాను. లైక్ రాయండి ఫస్ట్. హ్మ్. సిలబస్ అవుతేనే రాస్తాము అన్న మిస్‌కాన్సెప్షన్ అయితే పెట్టుకోవద్దండి. రైట్. ఎందుకంటే సిలబస్ ఎప్పటికీ అవ్వదు. సో, మీరు రాయడం మొదలు ప్రాక్టికల్‌గా ఉండండి ఆ! కొంచెం. ఆ! సో, మీరు రాయడం మొదలుపెడితే దాని నుంచి కూడా మీరు నేర్చుకుంటారు కొంచెం. ఓకే. కనీసం చదివి మళ్ళీ రాయండి. ఏం ప్రాబ్లమ్ లేదు. బట్ రాయడం స్టార్ట్ చేయమని చెప్తాను. బట్ నౌ థట్ మీరు ఆల్రెడీ 4 అటెంప్ట్స్ ఇచ్చారు. ఇన్ని సార్లు ఎగ్జామ్ రాసారు గదా! సో, మీరెంత పర్సెంటేజ్ ఆఫ్ సిలబస్ కవర్ చేశారంటే ఏం చెప్తారు?
నేను గూడా ఆల్‌మోస్ట్ 80% చేశానేమో అని చెప్తాను. మిగతా ఓకే. 20% నాకు కూడా అంత ఎక్కువ ఐడియా ఉండదు. ఓకే. చదువుంటాను. బట్ ఇప్పుడు చెప్పమంటే ఐ కాంట్ అనమాట. ఓకే. ఓకే. హ్మ్. సో, ఏది ఎక్కువగా ఫేవరెట్ సబ్జెక్ట్ అంటే ఏది చెప్తారు? అండ్ మోస్ట్ టఫెస్ట్ అంటే గూడా ఏది చెప్తారు? ఔట్ ఆఫ్ ఆల్ నాకన్నిటికంటే పాలిటీ అండ్ ఎకనామిక్స్ ఇష్టం మ్యామ్. ఇష్టమా? ఓకే. ఎందుకంటే ఎకనామిక్స్ మెయిన్‌గా ఎందుకిష్టమంటే కొంచెం ప్రాక్టికల్‌గా అనిపిస్తుంది. హ్మ్. అండ్ అప్లికేషన్ ఓరియెంటెడ్ అనిపిస్తది. ఎవ్రీ డే ఓకే. మనం ఏం జూస్తామో దాని చుట్టూ రివాల్వ్ అవుతది అనిపిస్తది. టఫెస్ట్ అంటే నేను చెప్తాను సైన్స్ అండ్ టెక్నాలజీ. హుహు. ఎందుకంటే అది ఎవ్రీ డే డెవలప్‌మెంట్స్ అవుతూనే ఉంటాయి. దాన్ని ఫాలో అవుతూనే అంటిల్ ఉండాలి. మీ ఎగ్జామినేషన్ డేట్ వచ్చే వరకు కూడా. ఆహా! ఆఫ్ కోర్స్. అండ్ హిస్టరీ గూడా మ్యామ్. ఓకే. హిస్టరీ నాకెందుకు డిఫికల్ట్ అంటే నాకు కొంచెం ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం డేస్ అనిపిస్తది. అండ్ డేట్సా? ఆ! కష్టమా మీకు? డేట్స్, కింగ్స్ నేమ్స్, ఆ! కింగ్డమ్స్ ఇవన్నీ కష్టం అనిపిస్తది. సో, సైన్స్ అండ్ టెక్నాలజీ కంటే నాకు హిస్టరీ కొంచెం కష్టం అనిపిస్తది. ఓకే. ఓకే. బట్ దానికి గూడా చాలా మంది గుర్తులు పెట్టుకుంటూ ఉంటారు గదా! అలా సో, ఆ! కెన్ యూ రీకాల్ ఎనీ అంటే హిస్టరీలో మోస్ట్ టఫెస్ట్ పార్ట్ ఆర్ ఫేవరెట్ పార్ట్ ఏంటి? టఫెస్ట్ పార్ట్ నాకు మిడీవల్ హిస్టరీ అనిపిస్తది. ఎందుకంటే ప్రతి ఒక్క దగ్గర ఏదో ఒక కింగ్ నేమ్ గాని, వాళ్ళ కింగ్‌డమ్ నేమ్ గాని, వాళ్ళ క్యాపిటల్స్, పోర్ట్స్ గాని ఇవన్నీ ఓకే. ఉంటాయి. వాళ్ళు చేసిన డెవలప్‌మెంట్స్. ఆహా! చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటాయి. అండ్ డేట్స్ కూడా పక్క పక్కనే ఉంటాయి. సో, వాటిని గుర్తుపెట్టుకోవడం ఛాలెంజింగ్ అనిపిస్తది. ఓకే. సో, మిడీవల్ హిస్టరీ కొంచెం కష్టం అనిపిస్తది. సో, దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఏదైనా నిమోనిక్స్ గాని, ఏదైనా స్టోరీ గాని అలా చేసుకుంటే బెటర్ అనిపిస్తది. ఏదైనా రీకాల్ చేసుకోగలుగుతారా? ఇఫ్ యూ కెన్ న్యూమోనిక్స్‌లో. అంటే హ్మ్. దట్ ఫస్ట్ లెటర్స్ అన్నీ ఆ! తీసి అదే గదా! ఆహా! సో, ఏదన్నా. అలా నాకిప్పుడేం గుర్తు రావట్లేదు యాక్చువల్లీ. అండ్ ఆల్సో మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఏంటి? ఆహ్, మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద ప్రిపరేషనా? ఆఫ్ ది ప్రిపరేషన్ సబ్జెక్ట్స్‌లో గాని ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీలోనే చూసుకుంటే. ఆ! హిస్టరీలో మోస్ట్ ఫేవరెట్ అంటే నాకు ఇండిపెండెన్స్ మూవ్‌మెంట్ గాని, ఆర్ట్ అండ్ కల్చర్ గూడా నాకు ఫేవరెట్ అనిపిస్తుంది. అంటే టెంపుల్ ఆర్కిటెక్చర్ హ్మ్. ఎక్కడెక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. అండ్ మన రిచ్ హెరిటేజ్ గాని, కల్చర్ గాని, మన ఇండియాలోనే ఎంత డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి. ఓకే. ఎంత డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేస్తారు. ఇవన్నీ నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది. అండ్ అన్ని ప్లేసెస్ విజిట్ చేయాలని గూడా అనిపిస్తది ఇవన్నీ ఓకే. చూడడానికి. అక్కడికెళ్ళి అది విజిట్ చేసి దాని గురించి ఆ! మేము చదివింది రైటా? ఆహా! రాంగా? అని చెప్పేసి నైస్. అండ్ నౌ థట్ ఇప్పుడు 'దురంధర్' ఫిల్మ్ గూడా రిలీజ్ అయింది. 'దురంధర్ పార్ట్ 2' రిలీజ్ అయింది. సో, దీన్ని మీ పర్స్‌పెక్టివ్‌లో చూసినప్పుడు మీకెలా అనిపిస్తుంది? అంటే ఇది ఎంతవరకు కొంతమంది ఆబ్వియస్‌లీ ప్రొపగండా ఫిల్మ్ అని అంటారు. కొంతమంది లేదంటే దాంట్లో ఫ్యాక్ట్స్ ఉన్నాయి. రియల్‌గా జరిగిన ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకునే చేశారు అని చెప్పేసి. సో, మీరెలా చూస్తారు దీన్ని? యాక్చువల్లీ ఫిల్మ్ మేకింగ్ అంటేనే కొంచెం వాళ్ళకి క్రియేటివ్ ఫ్రీడమ్ ఉంటది. సో, ప్రాపగాండానా కాదా అని నేను ఫస్ట్ పార్ట్ ఒకటే చూసా. సెకండ్ ఓకే. పార్ట్ చూడలేదు. ఓకే. ఫస్ట్ పార్ట్ నాకు అనిపిచ్చింది. లైక్ కొంచెం పేట్రియాటిక్ స్పిరిట్ అది అందరికీ ఆ ఫీలింగ్ వచ్చింది హ్మ్. అని నాకు అనిపిచ్చింది. అండ్ నాకు ఇంకొక పార్ట్ ఏది నచ్చిందంటే ఎవ్రీబడీ ఈస్ గ్లూడ్ టు ద స్క్రీన్. ఈవెన్ సెకండ్ పార్ట్‌లో నేను విన్నాను ఆల్‌మోస్ట్ 4 అవర్స్ ఫిల్మ్ అని. అందరిని అలా కూర్చోబెట్టింది ఆడియన్స్‌ని అంటే చాలా గ్రేట్ అని నేను ఫీల్ అవుతాను. ఓకే. ఆహ్, సో, ఇలాంటి ఫిల్మ్స్ ఇంకా రావాలని కూడా కోరుకుంటాను. యాహ్! అండ్ ఫ్యాక్ట్ బేస్డేనా కంప్లీట్‌గా చూసుకుంటే ఆ స్పై ఏదైతే వెళ్ళడము లేదంటే మిగతా ఈవెంట్స్ అన్నీ కూడా దాని తర్వాత జరిగిన అటాక్స్ కానీ, ఈవెంట్స్ కానీ అవన్నీ కూడా ఎంతవరకు ట్రూ అంటారసలు? పార్ట్ 1లో ఏదైతే హైజాక్ చూపిచ్చారో, పార్లమెంట్ అటాక్స్ చూపిచ్చారో అదంతా ఫ్యాక్ట్ బేస్డే చూపిచ్చారు. ఎందుకంటే రియల్ క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేశారు. సో, అది నాకు రియలిస్టిక్‌గానే అనిపిచ్చింది. బట్ ఈ స్పైస్ గురించి అవంతా మనకి అంత ఐడియా ఉండదు గదా! మ్యామ్. సో, అది నాకు తెలీదు అది ఫ్యాక్ట్సో కాదో. ఓకే. 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 రైట్. అండ్ యెస్ కమింగ్ టు యువర్ అంటే మీ సిబ్లింగ్స్ గురించి మాట్లాడితే దట్ బాండింగ్ గాని ఎందుకంటే కలిసి పెరగడం వేరు. తర్వాత కలిసి పెరిగిన తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో దూరం అయిపోతారు గదా! హ్మ్. సో, మళ్ళీ వచ్చినా గూడా సమ్ కైండ్ ఆఫ్ డిస్టెన్స్ ఉంటదా? లేదంటే ఎలా ఉంటది మీ బాండింగ్? అలా డిస్టెన్స్ అయితే ఏం ఫీల్ అవ్వను మ్యామ్. కానీ ఎప్పుడు అంటే పక్కన లేదు అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా మిస్సింగ్ ఫీలింగ్ అయితే ఉంటది. కానీ బాండ్ అయితే చాలా స్ట్రాంగ్. అసలు ఆహ్, ఈ ప్రిపరేషన్‌లో కూడా నన్ను పేరెంట్స్ ఎంతైతే సపోర్ట్ చేసారో మా అక్క కూడా అంతే సపోర్ట్ చేసింది. ఓకే. ఫైనాన్షియల్‌గా గానీ ఎప్పుడైనా పేరెంట్స్‌ని అడగడానికి కొంచెం గిల్ట్ కానీ అలా ఉన్నా గూడా అక్కని అడిగేదాన్ని నేను. అంత ఫ్రీడమ్ గానీ అంత ఫ్రీనెస్ ఉండేది. అండ్ ఓకే. షీ సపోర్టెడ్ మీ ఆల్ త్రూ ఔట్. షీ ఈస్ వెరీ హ్యాపీ ఆల్సో. అండ్ కొంచెం సాడ్‌గా గూడా ఉంది. ఇంత హ్యాపీ మూమెంట్‌లో ఓకే. రాలేకపోతున్నాను సో, అనేసి. యూఎస్‌లో ఉంటారు గాబట్టి. ఆహా! సో, ఏం చెప్పారు? అక్కేం చెప్పారు? అదే ఆఫ్టర్ ద రిజల్ట్స్. అక్కడికొచ్చేయమని చెప్పింది ఫస్ట్. అవునా? వీసా అప్లై చేసి ఫస్ట్ అక్కడికి రమ్మని సో, చెప్పింది. వాళ్ళిక్కడికి రావడం ప్రాబ్లమాటిక్ గాబట్టి ఆ! ట్రూ. ట్రూ.
ఓకే. సో, ఏంటి మీ బాండింగ్ గురించి ఏం షేర్ చేసుకుంటారు? చిన్నప్పటి నుంచి ఇద్దరం పెరిగాం. కానీ నాకు ఎప్పుడైతే ఇంటర్‌లో ఉన్నానో అప్పుడే అక్క యూఎస్ ఎళ్ళిపోయారు. కానీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వి ఎంజాయ్ ఎ లాట్. వి ట్రావెల్, వి ఎంజాయ్ ఎ లాట్ మ్యామ్. ఓకే. ఓకే. చాలా ప్యూర్ బాండ్ అనిపిస్తది నాకు సిస్టర్‌తో. ఏమున్నా గూడా భయం లేకుండా షేర్ చేసుకుంటాను. ఓకే. అండ్ స్పెషల్లీ మీరన్నట్టు ఏదైతే ఉందో కొంచెం గిల్ట్ ఫీల్ అవుతాము ఆ! పేరెంట్స్‌ని మనీ అడగడానికి అని ఆ! చెప్పేసి. అండ్ చాలామంది ఈ ఫేజ్‌లోనే ఉన్నారు. చాలామంది ఇంకెవరైతే ప్రిపేర్ అవుతున్నారో అది హ్మ్. ఫీల్ అవుతూ ఉంటారు ప్రతిరోజు. అడగొచ్చా లేదా బుక్స్‌కి గానీ, లేదంటే ఆ! ఏదన్నా ఫీ కట్టాలనుకున్నా గూడా. సో, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఎందుకంటే ఆ ఫేజ్ అనేది డెఫినెట్‌లీ వాళ్ళు గో త్రూ అవుతూ అవును. ఉంటారు. బట్ అవును. ఏదో ఒక రోజు దే విల్ గెట్ ఓవర్ ఇట్. బట్ హ్మ్. మీరేం చెప్తారు? నేను చాలా రోజులు ఇప్పటికీ ఆల్మోస్ట్ నేను ఫీల్ అవుతాను ఆ హ్మ్. గిల్ట్. ఎందుకంటే మనమే ఒక సెల్ఫ్ ఇంపోజ్డ్ రెస్ట్రిక్షన్ లాగా అనుకుంటాం దీన్ని. మన మైండ్‌లో మనం ఫిక్స్ అవుతాం. లైక్ గ్రాడ్యుయేషన్ తర్వాత తీసుకోకూడదు. తీసుకుంటే అది ఏదో వేరే ఐ మీన్ లైక్ మనకే ఒక గిల్ట్‌లా ఉంటది. సో, అది ఎప్పుడైతే పేరెంట్స్‌తో మీరు ఒకసారి కూర్చొని డిస్కస్ చేస్తారో, దే ఆర్ నాట్ అట్ ఆల్ బాదర్డ్ అబౌట్ గివింగ్ యూ మనీ అనమాట. వాళ్ళు సంపాదించేదే మీకోసం. మా పేరెంట్స్ కూడా ఇదే చెప్పారు. హ్మ్. "నువ్వసలు 1% కూడా ఆలోచించొద్దు. సంపాదించేదంతా ఎవరి కోసము. నువ్వు చదువుకుంటే అదే చాలు మాకు" అన్నట్లు. సో, ఒక్కసారి పేరెంట్స్‌తో మీరు ఆ ఓపెన్ కాన్వర్జేషన్ ఎప్పుడైతే చేస్తారో, యూ విల్ అండర్‌స్టాండ్ దట్ యూ ఆర్ నాట్ ఎ బర్డెన్. దే ఆర్ నాట్ అట్ ఆల్ ఫీలింగ్ యూ యాస్ ఎ బర్డెన్ అనేసి. సో, దట్ ఈస్ వాట్ ఐ టెల్. ఇఫ్ ఎనీబడీ ఈస్ ఫీలింగ్ దట్ కైండ్ ఆఫ్ సెల్ఫ్ ఇంపోజ్డ్ రెస్ట్రిక్షన్స్, టాక్ టు యువర్ పేరెంట్స్ వన్స్ ఓకే. అండ్ యూ విల్ బీ గుడ్ టు గో. ఓకే. సో, పేరెంట్స్ రియాక్షన్ ఏముండే ఆఫ్టర్ ద రిజల్ట్స్? పేరెంట్స్ వేర్ వెరీ హ్యాపీ. నాకంటే ఎక్కువ వాళ్ళే హ్యాపీ అని నేను చెప్తాను. ఎందుకంటే వాళ్ళు నా స్ట్రగుల్ దగ్గర నుంచి చూసారు. మా అమ్మ అయితే అసలు పాపం ఇంకెంత కష్టపడ్ ఇంకెంత కష్టపడాలి, ఇంకెన్ని రోజులు కష్టపడాలి అని అనుకుంటూ ఉండేవాళ్ళు. సో, దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆల్సో. ఓకే. సో, సేమ్ రిలీఫ్ వాళ్ళ ఫ్రెండ్. చాలా రిలీఫ్‌గా ఫీల్ అయ్యారు. లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే రాలేదో అప్పుడు చాలా నాకంటే ఎక్కువ వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు. అప్పుడు నేను అది తట్టుకోలేకపోయా. వాళ్ళు ఎక్కువ డిసప్పాయింట్ అయ్యింది చూసి. ఈసారి దే ఆర్ వెరీ హ్యాపీ. ఓకే. హ్మ్. సో, 393 ర్యాంక్ అంటే మీకు ఏ సర్వీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి? మోస్ట్‌లీ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఇన్‌కమ్ టాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో, యాహ్! అండ్ ఆల్సో త్రూఅవుట్ ద జర్నీలో ఎవరికైనా థాంక్ చేయాలి అని అనుకున్నా గూడా ఆర్ ఎవరైనా కొంతమంది నెగెటివ్ కామెంట్స్ కూడా చేస్తారు. మేబీ వాళ్ళని కూడా థాంక్ చేయొచ్చేమో. హ్మ్. ఎందుకంటే అవన్నీ బ్రెయిన్‌లో ఎక్కువ స్ట్రిక్ అయిపోతుంటాయి. రాదర్ దాన్ ఎవరైతే ఎంకరేజింగ్ వర్డ్స్ చెప్తారో దానికన్నా. ఆ! సో, అలా ఎవరికైనా చెప్పాలనుకుంటున్నారా? థాంక్స్ అయితే నేను మా పేరెంట్స్‌కి, సిస్టర్‌కి, ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్ ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ థాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఎవరైతే నన్ను ఇలాగా "నువ్వు చెయ్యలేవు" లేదా "ఇంకా ఎన్ని రోజులు? ఎళ్ళిపోవచ్చు కదా యూఎస్‌కి" ఇలా చెప్పారో వాళ్ళని కూడా థాంక్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే అదొక ఫైర్ వచ్చేది. వాళ్ళలా అంటున్నారు అంటే ఏదో ఒకరోజు నేను ఆన్సర్ చెప్తాను వాళ్ళకి నా రిజల్ట్‌తో అని అనిపిచ్చేది. సో, వాళ్ళందరికీ కూడా థాంక్ యూ. యాహ్! అండ్ అపార్ట్ ఫ్రమ్ అంటే ఈ ప్రిపరేషన్‌లో స్ట్రగుల్ మాత్రమే కాకుండా రియల్ లైఫ్‌లో స్ట్రగుల్ అంటే ఏదన్నా ఉందా మీకు? రియల్ లైఫ్‌లో స్ట్రగుల్ అంటే ఢిల్లీకెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ కానీ, అక్కడ అట్మాస్ఫియర్‌కి గానీ, కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి నాకు టైం పట్టింది. హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి మ్యామ్. హ్మ్. ఎప్పుడైతే ఢిల్లీకెళ్ళానో అప్పుడు ఫుడ్ పడక కొంచెం హెల్త్ ఇష్యూస్ గానీ, అలా సఫర్ అయ్యాను నేను గూడా కొంచెం. ఓకే. అండ్ ఫిజికల్ హెల్త్ కూడా కొంచెం ప్రాబ్లమ్ అయ్యింది ఈ ప్రిపరేషన్‌లో. ఎందుకంటే లాంగ్ అవర్స్ కూర్చోవడం గానీ, హ్మ్. అదొక సెడెంటరీ లైఫ్ స్టైల్ లాగా అయిపోయింది. యాక్టివ్ లైఫ్ స్టైల్‌లో అంతగా చేయలేకపోయాను నేను. సో, అది గూడా ఒక ఛాలెంజ్ లాగా అనిపిచ్చేది నాకు. ఓకే. హ్మ్. బట్ మీరేం చెప్తారు? ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఎవరైనా యూపీఎస్‌కి ప్రిపేర్ అవుతున్నారంటే వాళ్ళు ఢిల్లీకెళ్తారా? ఢిల్లీకెళ్తే బెటరా? లేదంటే ఇక్కడ కూడా చదువుకోవచ్చా? అంటే ఎలా ఎలా బెటర్ ఉంటది? ఇక్కడ గూడా చదువుకోవచ్చు మ్యామ్. ఇప్పుడేదైతే ఆన్‌లైన్ రిసోర్సెస్ అవన్నీ ఉన్నాయో, ఇక్కడ గూడా చదువుకోవచ్చు. ఇంకా హ్యాపీగా ఇంట్లో చదువుకోవడం, ఇంట్లో ఎన్వైర్న్‌మెంట్ కరెక్ట్‌గా ఉంది అంటే, హ్మ్. ఇంట్లో చదువుకోవడం ఈజ్ ఆల్సో వెరీ గుడ్ అని చెప్తాను. ఇప్పుడు లేదా ఇంటి దగ్గర ఏదైనా స్టడీ హాల్ ఉంటే, అక్కడికెళ్ళి చదువుకోవడం గూడా వెరీ గుడ్ అని చెప్తాను. నేను గూడా ప్రిలిమ్స్ ప్రతిసారి ఇంటి నుంచే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ప్రిలిమ్స్ 1 మంత్ ముందు ఇంటికొచ్చేసి స్టడీ హాల్‌కెళ్ళి చదువుకునేదాన్ని. ఓకే. సో, ఫుడంతా నాకు నాన్న తెచ్చిచ్చేవాళ్ళు. అక్కడే తినేసి అక్కడే చదువుకునేదాన్ని. సో, ఓకే. అది కూడా చాలా పీస్‌ఫుల్‌గా అనిపిచ్చేది. ఏదైతే కేయోస్ ఉందో ఢిల్లీలో గానీ, ఇక్కడ హైదరాబాద్‌లో కొన్ని రోజులున్నాను. అందరూ ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. దాన్ని అవాయిడ్ చేసి ఒక 1 మంత్ అయినా కరెక్ట్‌గా మీరు ఫోకస్ చేస్తే
ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అనుకుంటా. ఓకే. బట్ ఎందుకని మరి అశోక్ నగర్‌లో గాని, లేదంటే ఢిల్లీలో గాని చాలామంది ఇన్‌స్టిట్యూట్ చుట్టూ తిరిగి అక్కడే ఉంటారు. లైక్ 5 అటెంప్ట్స్ అయినా, 6 అటెంప్ట్స్ అయినా, ఫైనల్ అటెంప్ట్ వరకు కూడా ఉంటారు. బట్ వాళ్ళు క్రాక్ చేయలేకపోతారు. ఒకవేళ చేయకపోయినా మళ్ళీ అక్కడే ఉండి ఇంకా నెక్స్ట్ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ ఉంటారు కదా! బట్ వై ఈస్ ఇట్ హ్యాపెనింగ్? అంటే అంత ప్రిపరేషన్ తర్వాత వాళ్ళు చదువుతారు. స్ట్రెయినర్స్‌గా చదువుతారు. స్టడీ అవర్స్‌కెళ్తారు. లేదంటే అవన్నీ ఉంటాయి కదా! బట్ వై? అంటే ఇక్కడ ఢిల్లీ కానీ, హైదరాబాద్ కానీ అడ్వాంటేజెస్ ఏంటంటే ఇక్కడ ఎన్వైర్న్‌మెంట్ ఉంటది. అంటే కాంపిటీటివ్ ఎన్వైర్న్‌మెంట్ ఏదైతే ఉంటదో, అది ఎగ్జామ్‌కి కూడా ఇంపార్టెంట్ అంట. అంటే వాళ్ళు చదువుతున్నారు, మనం చదవట్లేదు అన్న థాట్‌తో అయినా మనం కొంచెం ఎక్కువ చదవడానికి ట్రై చేస్తాం. సో, అది ఇంపార్టెంట్. అండ్ కొంచెం జెన్యూన్ గైడెన్స్ ఒకవేళ మంచి ఇన్‌స్టిట్యూట్‌లో మీరు గైడెన్స్ తీసుకుంటే, వాళ్ళు కొంచెం జెన్యూన్‌గా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే. సో, దానివల్ల మేబీ ఉంటారు. అండ్ ఇంకొంతమంది ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల బయటికెళ్ళి చదువుకోవడానికి ట్రై జేస్తారు. సో, ఈ 3 రీజన్స్ వల్ల ఉంటారు. బట్ ఇక్కడ ఉన్నప్పుడు మీరు కాషియస్‌గా చూసుకోవాలి. చాలా కాషియస్‌గా ఉండాలి. ఎందుకంటే కొంచెం మిస్‌గైడెన్స్ కానీ, లేదా పక్కన వాళ్ళు ఇంకేమైనా చెప్పడం, ఇంకేదైనా సోర్స్ చెప్పడం, ఈ సోర్స్ చాలా బావుంది అంటే మీరు సెల్ఫ్ అసెస్ చేసుకొని ఆ సబ్జెక్ట్‌కి ఆల్రెడీ మీ దగ్గర ఒక సోర్స్ ఉందంటే, హ్మ్. వీళ్ళు చెప్తున్నా గూడా ఆ మాట వినకూడదు. ఓకే. అది సెల్ఫ్ రెస్ట్రెయింట్ అంటారు గదా! అదుండాలి. సో, ఇది చెప్తాను నేను. ఓకే. సో, క్రాక్ చేయాలి అంటే ఇవన్నీ ఉండాలి. ఇఫ్ ఇన్ హ్మ్. కేస్ యాహ్! రైట్. హ్మ్. అండ్ మీ స్ట్రెంగ్త్స్ కానీ, వీక్‌నెస్ గురించి మాట్లాడితే వాట్ డు యూ థింక్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెస్? స్ట్రెంగ్త్స్ అంటే లైక్ కొంచెం కాన్ఫిడెంట్, కామ్ పర్సన్ నేను. అండ్ కొంచెం ఫ్రెండ్లీగా ఉంటాను. వెరీ అది కామ్ మీరు తెలిసిపోతుంది. యూజువల్లీ అంతే ఉంటారా? కామ్‌గానే ఉంటాను. అండ్ ఏదైనా డిఫికల్ట్ సిట్యుయేషన్ ఉన్నా మరీ ఎక్కువ డిసప్పాయింట్ అయితే అవ్వను. అవుతాను బట్ మరీ ఎక్కువ అవ్వను. సో దట్ దట్ మ్యా అంటే దట్ హ్యాంపర్స్ మై పెర్ఫార్మన్స్ అన్న అంత ఎక్కువగా డిసప్పాయింట్ అయితే అవ్వను. ఓకే. సో ఇవి కొంచెం స్ట్రెంగ్త్స్ అని చెప్తాను. వీక్‌నెస్ ఏంటంటే ప్రతి ఒక్క పని ఈ టైంలోనే అయిపోవాలి లేదా పర్ఫెక్ట్‌గా అయిపోవాలి అని పెట్టుకోవడం వల్ల కొంచెం క్వాలిటీ ఇష్యూ గానీ, లేదా నాకు నేనే రెస్ట్రిక్షన్ పెట్టుకోవడం గాన స్ట్రెస్ ఎక్కువ పడ్డం గానీ, ఇలాంటివి చేస్తాను. అండ్ అదే వీక్‌నెస్ ఇంకోటేంటంటే ఫిజికల్ హెల్త్ పైన ఎక్కువ పెట్టలేకపోయాను. ఓకే. అదొక వీక్‌నెస్ ఓకే. అని చెప్తా. సో, మీ స్కూలింగ్ అంతా కూడా తిరుపతిలోనేనా? ఆ! అక్కడే కంప్లీట్. ఆ! సో, అక్కడ ఎన్వైర్న్‌మెంట్‌కి డిఫరెంట్ ఉంటుంది గదా! ఆ! సో, ఏం నేర్చుకున్నారు అక్కడ ఉండి ఎక్కువ? తిరుపతిలో ఏంటంటే ఎన్వైర్న్‌మెంట్ నేను చూసింది పిలిగ్రిమ్స్ ఎక్కువ వస్తారు. హ్మ్. కానీ నేను అక్కడి నుంచి నేర్చుకుందేంటంటే ఒక హోప్. వాళ్ళందరూ ఒక హోప్‌తో వస్తారు. దట్ దేవుడిని చూడొచ్చు అని. సో, ఆ హోప్ కానీ, ఆ బిలీఫ్ కానీ, డివోషన్ గానీ, ఇవి నాకు చాలా నేర్పిచ్చాయి అనుకుంటా. ఓకే. ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యారా? ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఏం ఆహా! చెప్పాలి అని? ప్రిపేర్ అయ్యాను. తెలుస్తుంది. బట్ మీరు ఏది గూడా ఇది నేను ప్రిపేర్ అయ్యాను, అవ్వలేదన్న కాకుండా చాలా కామ్ అండ్ కంపోజ్డ్‌గా చెప్తున్నారు. దట్ చాలా నేచురల్‌గా వచ్చేస్తుంది మీరు హ్మ్. చెప్తుంటే గూడా. బట్ ఎగ్జాక్ట్ ఫ్రేమింగ్ గూడా అలాగే ఉంటదా? మైండ్‌లో అలా ఉండిపోతదా? అంటే అన్ని సార్లు ఈసారి ఎక్కువ టైం వచ్చింది మ్యామ్ నాకు ఇంటర్వ్యూకి. ఓకే. ఫిబ్రవరిలో ఉన్నింది నా ఇంటర్వ్యూ. హుహు. సో, ఒక్క క్వెషన్ మాక్ ఇంటర్‌వ్యూస్‌కెళ్ళిన అది అడిగినప్పుడు అదొక రివిజన్ లాగా అయిపోయేదనమాట. సో, అందుకని గుర్తుండిపోయిందనుకుంటా. రైట్. సో, ఈ రివిజన్ గూడా సిలబస్‌తో పాటు. ఆ! రైట్. అండ్ ఫైనల్లీ క్లోజింగ్ వర్డ్స్ ఏం చెప్తారు? ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసము అండ్ ఆల్సో మీరు ఇంటూ ద సర్వీస్ అయిన తర్వాత వాట్ ఈస్ దట్ వన్ చేంజ్ యూ వాంట్ టు హ్మ్. గెట్? ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇదే చెప్తాను. మీరు మిమ్మల్ని నమ్మాలి ఫస్ట్. అండ్ కన్సిస్టెంట్‌గా ఉండాలి. కొంచెం ఆ డెడికేషన్ గూడా ఖచ్చితంగా ఉండాలి. ప్రిపరేషన్ కొంచెం లాంగ్ కాబట్టి ప్రతిరోజు సెల్ఫ్ ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉండాలి. ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకూడదు. అది చాలా ఆహ్, ఈజీగా చెప్తున్నా అది చాలా టఫ్ విషయం. కానీ కూడా సెల్ఫ్ బిలీఫ్ పెట్టుకొని ముందుకెళ్తూ ఉండాలి. ఒకవేళ నేనిప్పుడు రాసి ఒకవేళ నాకు ఐఏఎస్ అవ్వాలనుంది. డెఫినైట్‌లీ. యాహ్! సో, ఐఏఎస్ అయితే మాత్రం నేను ఉమెన్ ఎంపవర్‌మెంట్ పైన, ఎడ్యుకేషన్ పైన వర్క్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే. సో, ఐఆర్ఎస్ ఇఫ్ ఇన్ కేస్ ఐఆర్ఎస్ వచ్చినా గూడా అంటే ఏముంటది స్కోప్ మీకు రెవెన్యూ సిస్టమ్‌లో? నేను ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌లో ఎక్కువగా ఇట్లా టాక్స్ ఫైలింగ్స్ కానీ, ఏదన్నా బ్లాక్ మనీ సర్క్యులేట్ అవుతుందా? ఇలాంటివి చూడటం, రైట్. ఏదన్నా అంటే వాళ్ళు కావాలనే రూల్స్‌ని మిస్‌యూజ్ హ్మ్. చేస్తున్నారా? లూప్ హోల్స్‌ని యూజ్ చేస్తున్నారా? ఓకే. టాక్స్ ఎవేషన్స్ గానీ, ఇలాంటివి చూస్తాం. రైట్. హ్మ్. సో, డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ ఫర్ ద పీపుల్ మీరు వర్క్ చేస్తారు. ఆహా! అండ్ ఇప్పుడొచ్చే ఐఆర్ఎస్ గానీ, నెక్స్ట్ కమింగ్ ఎగ్జామ్‌లు మీరేదైతే రాయాలనుకుంటున్నారో దాంట్లో హోప్‌ఫుల్లీ ఐఏఎస్ రావాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ థ్యాంక్స్ యూ. ఫర్ యర్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇట్ వాస్ వెరీ ఆనెస్ట్ అండ్ ప్యూర్ కాన్వర్సేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.